గల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, సత్యవాక్యము నేర్చుకున్నటకు మేమెంతో ఆశపడుతూ సంసిద్ధులమై మీ పాదముల చెంతకు ఈరోజు కూడా వస్తూ ఉన్నాం నాయన. చక్కని సంగతులు మేము మాట్లాడుకొని బోధ విషయములో మమ్మను మేము ఆయత్తపరుచుకొనుచు 10 మందిని జాగ్రత్త పరిచే చక్కని ప్రయాణం ఈరోజు కూడా మేము చేయుటకు మమ్మను బలపరచమని, నడిపించమని మీ ఆత్మ సహాయం నడిపిస్తూ మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రభు, ప్రియరక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైనటువంటి బలియాగమును నెమరు వేసుకొనొచ్చు. ఆ బలియాగములో ఆయన చిందించినటువంటి నిష్కలంకమైనటువంటి రక్తమును ఆశ్రయించి మీ సన్నిధికి ఎట్టి సంతోషముతో, ధైర్యముతో వస్తూ ఆయన యొక్క పవిత్రమైన నామములోనే కొన్ని విన్నపములు మీ సహాయము కొరకు ఘనమైన మీ పాదముల చెంత పెట్టి సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, కృపా సందేశాల శీర్షిక నడుస్తోంది. 8 భాగాలు ముగించుకొని 9వ భాగంలోనికి ఈరోజు మనము ప్రవేశిస్తున్నాం. సత్యవాక్యము లేదా సత్యబోధ, అసత్యబోధ అన్న 2 బోధలు ప్రపంచవ్యాప్తంగా తరతరాలుగా ఈ భూమి మీద ఉంటూ వస్తున్నాయని మనము మాట్లాడుకున్నాం అనేక సందర్భాలలో. మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఈరోజు మనందరము కూడా యేసుక్రీస్తు ప్రభువారు చిందించిన పరిశుద్ధమైన రక్తములో కడుగబడిన వారు ఎవరైతే ఇక్కడ ఉన్నారో, కడుగబడిన వారందరూ కూడా విశ్వాసులుగాను పరిశుద్ధులుగాను పిలువబడుతూ ఉంటారు. దేని యందైతే మనకు విశ్వాసం ఉందో ఆ విశ్వాసం పేరు పరిశుద్ధ విశ్వాసం. ఒకసారి తెలుగులోను ఇంగ్లీష్లోను రెండిట్లోనూ ఈ వచనాన్ని మనం చూద్దాం. యూదా పత్రిక, బైబిల్ తెరచి యూదా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. 20-21 వచనములు తెలుగు బైబిల్లో కలిసి ఉన్నాయి. 20-21 వచనములు తెలుగు బైబిల్లో కలిసి ఉన్నాయి. చూద్దాం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు అన్నాడు. ఇంగ్లీష్లో ఏమన్నాడో కూడా చూపించగలరా? చూపించు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు. ఇన్ ఇంగ్లీష్ ప్లీజ్. బట్ యూ డియర్ ఫ్రెండ్స్, బై బిల్డింగ్ యువర్ సెల్వ్స్ అప్ ఇన్ యువర్ మోస్ట్ హోలీ ఫెయిత్ అన్నాడు. హోలీ ఫెయిత్ అనే పదాన్ని అందరూ చూడండి. మోస్ట్ హోలీ ఫెయిత్ అన్నాడు. ఫెయిత్ అంటే విశ్వాసం, హోలీ ఫెయిత్ అంటే పరిశుద్ధమైన విశ్వాసం, మోస్ట్ హోలీ ఫెయిత్ అంటే అతి పరిశుద్ధ విశ్వాసం. ఈరోజు మనందరికి ఉన్న విశ్వాసం పేరు అతి పరిశుద్ధమైన విశ్వాసం. ఎందుకు అని మీరు అడిగితే, మనం విశ్వసిస్తున్నది అతి పరిశుద్ధుడిని గనుక. అతి పరిశుద్ధుడైన దేవునిని మనము విశ్వసిస్తున్నాం కనుక అది అతి పరిశుద్ధమైన విశ్వాసం. మనకున్న విశ్వాసమే అతి పరిశుద్ధమైనదైతే మన బ్రతుకు కూడా పరిశుద్ధంగా ఉంటే ఆ విశ్వాసానికి ఒక అర్థం ఉంటుందా? విశ్వాసమేమో పరిశుద్ధమైనది, బ్రతుకేమో పరిశుద్ధతకు సంబంధం లేకుండా ఉందనుకోండి, మనం చెప్పుకునే విశ్వాసానికి మనకున్నటువంటి బతుకుకు ఏమైనా మ్యాచ్ అవుతుంటుందా? ఒక్కసారి మీరు ఆలోచించండి. లేదుగా. అందుచేత క్రైస్తవ జీవితం అనగానే అది పరిశుద్ధ జీవితం. అది పరిశుద్ధ జీవితం. ఆ పరిశుద్ధ జీవితాన్ని మనం పట్టించుకోకుండా దేవుడు చూసుకుంటాడు అని దేవునికి వదిలేసి మనకిష్టం వచ్చినట్టుగా మనం బతికేస్తే మీనింగ్లెస్ క్రిస్టియన్ లైఫ్. అది మీనింగ్లెస్ క్రిస్టియన్ లైఫ్. గనుక మనకే బాధ్యత లేదు,
మన భక్తి జీవితానికి సంబంధించి మనకి ఏ బాధ్యత లేదు, దేవుడే చూసుకుంటాడు, దేవుడే రక్షించుకుంటాడు, దేవుడే కాపాడుకుంటాడు అని దేవుని వదిలేసి మనం ఇర్రెస్పాన్సిబుల్గా బతకడం అన్నది సస్సేమిరా బైబిల్ ఒప్పుకోదు అన్నది బైబిల్ చాలా గట్టిగానే మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనంలోని చివరి మాటలో, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలోని చివరి మాటలో కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు అని కనబడుతోంది. అవును, కృపచేతనే. 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. అది 100% నిజం. నేనేదో గొప్ప కార్యం చేశాను కనుక దేవుడు నా పాపాలను క్షమించేశాడని నేను అనుకుంటే అది బుద్ధిహీనత. నా పాపాలైనా మీ పాపాలైనా క్షమింపబడింది శిలువ దగ్గరకు వచ్చినప్పుడు విశ్వాసముతో, ఆయన చిందించినటువంటి రక్తములో మన జీవితాలు కడుక్కున్నప్పుడు. మనమేదో గొప్ప పని చేశామని కాదు, ఆయన ఉచిత కృప, మన పాపాలు కడుగబడ్డాయి. అక్కడ కడుగబడిన పాపాలతో మన జీవితం పవిత్రమైపోయింది. అట్ ద టైమ్ ఆఫ్ బ్యాప్టిజం విశ్వసించి ప్రభువును స్వీకరించి నేను ఆయన రక్తంలో నా జీవితాన్ని కడుగుకొనుచున్నాను అనుటకు సూచనగా మనం బ్యాప్టిజం తీసుకుంటున్నాం. అప్పుడు మన పాపాలు మాఫీ చేయబడుతున్నాయి. పాప రుణ మాఫీ అంటారు దాన్ని. కొట్టివేయబడుతున్నాయి, కడిగివేయబడుతున్నాయి. పాత నిబంధనలో అయితే యాజకులుగా పిలువబడేటువంటి వారు ప్రతి ఏటా బలులు అర్పించేవారు పాపాలను కడుక్కొనుటకు. గత సంవత్సరము బలి అర్పించడం, అంతకుముందు సంవత్సరం బలి అర్పించడం, మరి ఈ సంవత్సరం కూడా బలి అర్పించడం. పాత నిబంధనలో లేవీయుల ద్వారా లేదా యాజకుల ద్వారా జరిగినటువంటి బలి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఏటా బలిని జరిపించవలసినటువంటి అవసరం ఉందని, ఆ బలులకు యేసుక్రీస్తు ప్రభు యొక్క బలికి తేడా ఉందని, యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కసారే బలి అర్పణ చేసి సర్వ మానవాళి పాపాల కొరకు ఆయన బలి పశువుగా బలి అయిపోయాడని బైబిల్ చెబుతోంది. ప్రత్యేకించి హెబ్రీ పత్రిక దాని గురించి చాలా బలంగా మాట్లాడుతూ ఉంటుందని గత వారం కూడా గడిచిన ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. ఈరోజు ఆ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో గడిచిన వారం మనం టైం తీసుకొని మాట్లాడినటువంటి భాగములో ఒక వచనాన్ని మళ్ళీ తీసుకొని మాట్లాడదాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూద్దాం. 14, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు అని కనబడుతోంది. ఒక్క అర్పణ చేత, మాటిమాటికి పదే ప్రతి ఏటా బలి అర్పణ అవసరం లేకుండా, ఎందుకంటే పైన కాంటెక్స్ట్ అంతదే. పైన 9వ అధ్యాయం కానీ 10వ అధ్యాయం ప్రారంభము నుండి కానీ విషయం అదే అని గడిచిన వారం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. 3వ వచనం, మళ్ళీ 10వ అధ్యాయం 3వ వచనం, అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. పశువులను ప్రతి ఏటా బలి అర్పించడం వలన మానవులకు సంపూర్ణ సిద్ధి కలుగుతుంది అనుకుంటే అది అవ్వని పని. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు 14వ వచనంలో ఒక్కసారే తనను తాను అర్పించుకొని పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఒక వ్యక్తి బాప్తిస్మం పొందినప్పుడు అంతకుముందు విశ్వసించి దానికి సూచనగా ఆయన రక్తంలో తన జీవితాన్ని కడుగుకొనుటకు బ్యాప్టిజం తీసుకున్నాడు. తన పాపాలు కడుగబడుతున్నాయి. ఏ పాపాలు కడగబడుతున్నాయి అని ప్రశ్నిస్తే అప్పటి వరకు ఆయన చేసిన పాపాలు, అంతేనా?
అప్పటి వరకు ఆయన చేసిన పాపాలు. ఇది 2023వ సంవత్సరం. 2023వ సంవత్సరం. గడిచిన సంవత్సరం 2022. ఒక వ్యక్తి 2022వ సంవత్సరము డిసెంబర్ 31వ తారీఖున బ్యాప్టిజం తీసుకున్నాడు అనుకోండి కాసేపు. 2022వ సంవత్సరము డిసెంబర్ 31వ తారీఖున ఆ వ్యక్తి బ్యాప్టిజం తీసుకున్నాడు. తన పాపాలు కడగబడ్డాయి లేదా? మనస్ఫూర్తిగా విశ్వసించి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బ్యాప్టిజం తీసుకున్నాడు. అది గడిచిన సంవత్సరం 31వ తారీఖున జరిగింది అనుకోండి, డిసెంబర్. అక్కడితో తన పాపాలన్నీ కడుగబడ్డాయి. ఏ పాపాలు? ఆ రోజుటి వరకు చేసిన పాపాలు. ఎప్పటి నుండి చేసిన పాపాలు? తనకు ఊహ తెలిసినప్పటి నుండి చేసిన పాపాలన్నీ కూడా. ఎలాంటి పాపాలు చెప్పండి? ఎలాంటి పాపాలైనా, ఎంత ఘోర పాపాలైనా కూడా మారు మనసు పొంది ఆ వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తాన్ని ఆశ్రయించినప్పుడు ఆ రక్తములోని శక్తి కలిగినటువంటి ఆ రక్తం తన పాపాలన్నిటినీ 1, 2, 3 కాదు, లెక్కలేని పాపాలన్నిటినీ కడిగేసింది రక్తం. ఒక వ్యక్తి బ్యాప్టిజం తీసుకునే ముందుగా ప్రార్థన చేసుకునే బ్యాప్టిజం తీసుకుంటాడా? ప్రార్థన చేసుకునే బ్యాప్టిజం తీసుకోవాలి. దానిని పాపపు ఒప్పుకోలు ప్రార్థన అంటారు. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. కనుక ప్రతి వ్యక్తి కూడా ప్రభు పాదాల దగ్గర తన పాపాలు ఒప్పుకోవాలి. నిజంగా బ్యాప్టిజం తీసుకున్న వ్యక్తి, నిజంగా మారు మనసు పొందిన వ్యక్తి ఖచ్చితంగా తన హృదయాన్ని దేవుని పాదాల చెంత ఏం చేస్తాడు? ధారపోస్తాడు. అర్హత లేకపోయినా, నాయనా నన్ను క్షమించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు కనుక నన్ను క్షమించు ప్రభువా అని వేడుకుంటాడు. వన్స్ ఫర్ ఆల్. మళ్ళీ డిసెంబర్ 31 ఎప్పుడైతే ఆయన పాపాలు కడుక్కున్నాడో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తంలో, అన్ని పాపాలు కడగబడ్డాయి. అన్ని పాపాలంటే ఏ పాపాలు? ఆ రోజు వరకు అంతకుముందు ఆయన చేసిన పాపాలన్నీ కడుగబడ్డాయి. రైట్. అక్కడితో 2022వ సంవత్సరం కూడా అయిపోయింది. ఫ్రెష్గా 2023వ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాడు. జనవరి 1. వారం 10 రోజులు బాగానే ఉన్నాడు, 2-3 వారాలు బాగానే ఉన్నాడు అనుకోండి. ఎగ్జాంపుల్, 20 రోజులు బాగానే ఉన్నాడు. జనవరి 20వ తారీఖున అనుకోండి కాసేపు, జనవరి 20వ తారీఖున ఒక చెయ్యరాని తప్పు చేశాడు. ఇప్పుడు ఈ వ్యక్తి జనవరి 20వ తారీఖున చేసిన పాపాన్ని బట్టి దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ వేడుకోవాలా? కాదు. 20 రోజుల కిందటే నేను బ్యాప్టిజం తీసేసుకున్నాను, అప్పుడే ఈ కొత్త పాపాన్ని కూడా లేపేశాడు దేవుడు అని అనుకుంటాడా? అని అనుకోవాలా? మీరేం చెప్తారో నేను వింటాను, చెప్పండి. ఈ జనవరి 20వ తారీఖున చేసిన పాపము కూడా ఆ రోజు కడగబడిందా? చెప్పండి. దానినే మనం ఖండించేది. ఈరోజు ఏ దుర్బోధ అయితే ప్రపంచవ్యాప్తంగా తిరుగుతోందో వాళ్ళు చెబుతున్నది అదే. పాస్ట్ సిన్స్ అండ్ ప్రజెంట్ సిన్స్ అండ్ ఫ్యూచర్ సిన్స్, అవన్నీ కూడా ప్రభు శిలువలో కడిగేశాడు, మాఫీ చేసేసాడు అని చెబుతుంటే అది కాదు. అలా చెప్పకండి, ఒప్పుకోదు బైబిల్. నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మం కార్యక్రమం వరకు వచ్చినప్పుడు అంతవరకు నువ్వు ఏ పాపాలైతే చేసావో అవన్నీ ఎగిరిపోతాయి. కానీ ఏ పిచ్చోడైనా ప్రభువా నిన్న చేసిన పాపాన్ని, ఈరోజు చేసిన పాపాన్ని, రేపు చేయబోయే పాపాన్ని కూడా క్షమించి ప్రభువా అని ప్రార్థన చేస్తాడా? నాకు తెలిసి ఎవరు నేను అలా చేయడం వినలేదు. మీరేమైనా చేశారా? పోనీ మీరందరూ బ్యాప్టిజం తీసుకున్నారు చాలామంది ఇక్కడ. మీరు అప్పుడు చేసిన ప్రార్థన నెంబర్ వేసుకోండి, చేసుకోండి. ఆ రోజు మీరు ఏం ప్రార్థన చేశారు? ప్రభువా ఇంతవరకు నేను చేసిన పాపాలన్నింటినీ క్షమించని అడిగారా? లేదు ప్రభువా నెక్స్ట్ ఇయర్ చేయబోయే పాపాలను కూడా కడిగే అని ఏమైనా ముద్దుగా అడ్వాన్స్గా హ్యాండ్ కర్చీఫ్ ఏమైనా వేశారా? చెప్పండి. భవిష్యత్తులో నేను చేయబోయే పాపాలు కూడా కడుగు ప్రభువా అని ఎవరైనా ప్రార్థన చేశారని అడుగుతున్నాను. చేయలేదుగా. ఈ దుర్బోధ ఏదైతే ఉందో, రకరకాల పేర్లు ఉన్నాయని చెప్పాను. హైపర్ గ్రేస్ డాక్ట్రిన్, వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ అనే డాక్ట్రిన్,
ఫీల్ గుడ్ డాక్ట్రిన్, ఇన్ని పేర్లు కలిగినటువంటి ఈ సిద్ధాంతం ఏదైతే ఉందో అందులో ఒక్కటే కరెక్ట్, అందులో ఒక్క పేరే ద డాక్ట్రిన్ ఆఫ్ ప్రీ డెస్టినేషన్ అనేది ఒక్కటే వాక్యానుసారమైంది. కానీ వీళ్ళు చెబుతున్నట్టుగా వీళ్ళు చెబుతున్న వ్యాఖ్యానం తప్పు ఈ డాక్ట్రిన్కి సంబంధించి. ఏది? ద డాక్ట్రిన్ ఆఫ్ ప్రీ డెస్టినేషన్. బైబిల్లో పూర్వ నిర్ధారణ సిద్ధాంతం లేదంటే ఉంది, కానీ వీళ్ళు చెబుతున్నట్టుగా లేదు అనేది మనం ప్రధానంగా బలంగా ఆరోపిస్తూ మీది తప్పు అని ఖండిస్తున్నాం. వ్యక్తులు కాదు, సంస్థలు కాదు, సమాజంలో వారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు కాదు, ప్రపంచవ్యాప్తంగా వారికి ఉన్నటువంటి పేర్లు కాదు ఇక్కడ ముఖ్యం. ఫలానా సంవత్సరం ఫలానా ఆయన ఈ మాట చెప్పాడు అని మనము డేట్లతో సహా చెప్పినంత మాత్రాన ఆ వ్యక్తి చెప్పింది సత్యమైపోతుంది అనుకుంటే ఎలా? బైబిల్ ఈజ్ ది అల్టిమేట్ సోర్స్. బైబిల్లో ఏముందో అదే నమ్మాలి మనం. కనుక మీ అందరు కూడా ఒక స్పష్టత ఉందని అనుకుంటున్నాను. దేన్ని మనం గట్టిగా ఖండిస్తున్నాం? ఎంత ఘోర పాపాన్నైనా యేసు ప్రభు వారి రక్తము కడగదు అనట్లేదు, మనం కడుగుతుంది. కానీ ఇది అధ్వానమైనటువంటి మాట. ఏది? నేను భవిష్యత్తులో చేయబోయే పాపాలు కూడా నువ్వు ముందే గడిగేస్తున్నావు ప్రభు అని, అందును బట్టి నీకు స్తోత్రం అని చెప్పడం ఏంటిది? అతి తెలివి కాకపోతే? అతి తెలివి కాకపోతే అలా ప్రపంచవ్యాప్తంగా ఈ దుర్బోధను మోస్తున్న వారు, పేరు మోసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన బలిపీఠం దగ్గరకు వచ్చి, యేసుక్రీస్తు ప్రభు యొక్క బలిపీఠం పేరేమిటి? సిలువ నొద్దకు వచ్చి ఒక వ్యక్తి కడుగబడతాడో ఆ వ్యక్తిని నీ రుణాలన్నీ, నీ పాప రుణాలన్నీ కూడా మాఫీ చేయబడ్డాయని ఏమంటారు దాన్ని? లోన్ క్లియర్ సర్టిఫికెట్. పాపపు లోన్ మొత్తం నో డ్యూ, నీ పాపాలన్నీ, నీ పాప రుణాలన్నీ మాఫీ చేయబడ్డాయి అని ఒక సర్టిఫికెట్ తీసుకుంటున్నాం మనం. ఫర్ ఎవర్ అంతవరకు చేయబడిన పాపాలకు సంబంధించిన రుణాన్ని ఇక నువ్వు చెల్లించాల్సిన అవసరం లేదు. అయిపోయింది. మీరు బ్యాప్టిజం తీసుకున్న ఒక ఇద్దరు వ్యక్తులు ఎవరైనా వేదిక మీదకి ఒకసారి వస్తారా? ఎనీబడి? నేనేం చేయను. వెరీ గుడ్. బ్యాప్టిజం తీసుకున్న ఇద్దరు వ్యక్తులు ఎవరైనా వేదిక మీదకి రండి. ఎనీబడి? ఇద్దరు. మనసున్న ఒక ఇద్దరు. వస్తున్నాడు, జయరాజ్ వస్తున్నాడు. జయరాజ్ అండ్ గణేష్ రండి ఇద్దరు. ఇక్కడ నిలబడండి, నాకు దగ్గరకు రండి, భయపడకండి, దగ్గరకు రండి. ఇప్పుడు ఇక్కడున్నటువంటి గణేష్ అనే సహోదరుడు జయరాజు గారికి ఒక 1000 రూపాయలు ఇచ్చాడు. ఎప్పుడో అనుకోండి. కానీ జయరాజు గారు ఆ 1000 రూపాయలు చెల్లించలేకపోతున్నాడు. తర్వాత ఇంకొక 1000 రూపాయలు ఇచ్చాడు, ఇంకొక 2000 ఇచ్చాడు, మొత్తం మీద ఒక 10,000 అలా అప్పుడప్పుడు ఇచ్చాడు అనుకోండి కాసేపు. ఇప్పుడు అప్పుడప్పుడు తీసుకున్న ఆ 1000, 2000, 3000 మొత్తం కలిపితే 10,000 అయిపోయింది. ఇప్పుడు జయరాజు గారు గణేష్ గారికి ఇవ్వవలసినటువంటి రుణం చెల్లించాల్సింది. కానీ ఆ 10,000 రూపాయలు ఆయన చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడు నేనేం చేశాను? జయరాజు గారు కట్టలేని ఆ 10,000ను నా జేబులో నుంచి నేను ఇచ్చేశాను. ఎవరి పక్షాన? జయరాజు గారి పక్షాన్ని ఇచ్చేశాను. ఇక్కడితో ఏం చెప్పాను? ఇక ఆయన రుణమంతా తీరిపోయింది. ఇప్పుడు గణేష్ గారికి జయరాజు గారు ఏమైనా రుణం ఏమైనా బాకీ ఉన్నాడు? ఇప్పుడు లేడు. ఎందుకు? నేను చెల్లించాను కనుక. ఎంత చెల్లించాను? 10,000 చెల్లించాను. పూర్తయిపోయింది. ఎప్పుడు? ఈరోజే అనుకోండి కాసేపు. ఈ రోజుతో రుణమాఫీ అయిపోయింది జయరాజ్ది. ఈ రోజుతో రుణమాఫీ అయిపోయింది. ఇంకా రేపు పొద్దున నువ్వు నాకు బాకీ ఉన్నావని ఆయన అన్నాడు, నేను నీకు బాకీ ఉన్నా నేను అన్నాడు. క్లోజ్ అయిపోయింది కాదు, మొత్తం క్లియర్ కట్. రేపేం చేశారంటే జయరాజు ఇంకొక 5,000 అని అడిగాడు. ఇంకొక 5,000 అని అడిగాడు. రేపు ఇచ్చాడు.
ఎల్లుండి ఇంకొక 10,000 తీసుకున్నాడు, 15,000 అయింది ఇప్పుడు అనుకోండి కాసేపు. ఒక నెల రోజుల తర్వాత నా 15,000 ఇవ్వు అడిగిన, ఆ రోజు వంశాన్ని ఇచ్చాడుగా అని అడిగిన, ఆ రోజు వంశాన్ని ఇచ్చాడుగా. వంశాన్ని ఎప్పుడు ఇచ్చాడు? వంశాన్ని ఏమి ఇచ్చాడు? 10,000 ఇచ్చాడు. ఏ 10,000 ఇచ్చాడు? నవంబర్ 19 తారీఖు వరకు తీసిన అప్పు తీర్చాడు. రేపటి 10,000 కాదు, ఎల్లుండి 15,000 కాదు, అంతేనా? ఇప్పుడు రేపటి నుంచి ఈయన చేసేటువంటి అప్పు ఏదైతే ఉందో, రేపటి నుంచి ఈయన చేయబోయే అప్పు నేను తీర్చాలా లేదా? ఆ రుణం ఇప్పుడు ఈయన భుజం మీద ఉందా లేదా? ఆ భారం ఉందా లేదా? కానీ ఈయనేం ఫీల్ అవుతున్నాడంటే, వంశాన కట్టాడుగా అని ఫీల్ అవుతున్నాడు. ఆయన ఒప్పుకోవట్లేదు. వంశన 19వ తారీఖు వరకు సంబంధించిన రుణం మాఫీ చేశాడు. 27 నుంచి నువ్వు చేసావు కదా మళ్ళీ కొత్తగా. రుణమాఫీ 19కి క్లోజ్. ఒకవేళ జయరాజ్ నాకు ఈరోజు థ్యాంక్స్ చెబితే దేనికి చెప్తాడు? ఇంతవరకు నేను ఆయన దగ్గర తీసుకున్నా, మళ్ళీ ఇంతవరకు నేను ఆయన దగ్గర తీసుకున్న రుణాన్ని మీరు చెల్లించినందుకు మీకు థ్యాంక్స్ అన్నా అంటాడు. అంతేనా? అలా అంటాడా? థ్యాంక్స్ అన్నా, రేపు నేను చేయబోయే అప్పును కూడా మీరు ఈరోజు తీర్చారు, మీకు థ్యాంక్స్ అంటాడా? అలా అంటాడా? అసలు నేనెందుకు తీర్చానంటే 10,000 రూపాయలు అప్పు చేసి రోజు నిద్ర పట్టట్లేదు, నాకు ఇబ్బందిగా ఉంది అని రోజుకి టెన్షన్ పెరిగిపోతుంటే, వద్దు జయరాజు టెన్షన్, నేనున్నాను కదా అని నేను చెల్లించాను. నేను ఈయనకు 10,000 చెల్లించడంలోనే ఈయనకు ఒక మెసేజ్ ఉంది ఇక్కడ. నేను ఈయనకు 10,000 చెల్లించడంలో ఈయనకు ఒక మెసేజ్ చెప్తున్నాను. ఎందుకు? నీ అప్పు మొత్తం తీర్చాను, ఇంక అప్పు చేయకని. మెసేజ్ ఉందా లేదా జయరాజ్కి? నీ అప్పు మొత్తం నేను తీర్చాను, నీకు అర్థమైంది కదా అప్పులోని ముప్పు గనక, అప్పు చేస్తే తిప్పలు తప్పవు కనుక ఇంకా అప్పు చేయకు జయరాజ్ అని చెప్పి పంపించేశాను. ఆయనకు చెల్లించడం ఒకటి జరుగుతోంది, ఈయనకు మెసేజ్ ఒకటి ఇవ్వడం జరుగుతోంది. ఎస్ ఆర్ నో? ఆ మెసేజ్ మర్చిపోయి మళ్ళీ వెళ్ళాడు బయటికి, మళ్ళీ తీసుకున్నాడు అనుకోండి. 19వ తారీఖున నేను చెల్లించిన ఆ రుణమాఫీ 20వ తారీఖు నుంచి ఈయన చేసినటువంటి అప్పులకు వర్తించదు. అర్థమైన వాళ్ళు చేయెత్తారు, లేదంటే మళ్ళీ చెప్తాను మొదటి నుంచి. అందరికి అర్థమైందిగా? మీకు ఇప్పుడు మ్యాటర్ అర్థం కావాల్సింది, ఈ దుర్బోధ అదే చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నది ఏంటంటే, యేసు చెల్లించాడుగా నా కోసం, చెల్లించాడు, నేను నమ్మాను కదా, నేను విశ్వసించాను కదా, విశ్వసించావు, నమ్మాను కదా, నమ్మావు, మరి ఆయన రక్తంలో నా జీవితం కడుక్కున్నాను కదా, రైట్, నువ్వు కడుక్కున్నావు. ఎప్పుడు కడుక్కున్నావు? 5 ఏళ్ల కిందట. 5 ఏళ్ల కిందట ఏం చెప్పి కడుక్కున్నావు? ప్రభువా, ఇంతవరకు నేను చేసిన పాపాలను నన్ను క్షమించి ప్రభువా అని అడిగే కడుక్కున్నావు. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ నువ్వు దారి తప్పావుగా. 5 ఏళ్ల తర్వాత నువ్వు దారి తప్పావుగా. 5 ఏళ్ల తర్వాత, 5 ఏళ్ల కిందట బ్యాప్టిజం తీసుకున్న వ్యక్తి గడిచిన 5 సంవత్సరాలలో ఏదో ఒక సందర్భంలో ఎప్పుడో ఒకప్పుడు పడిపోయిన దాఖలాలు ఉంటాయో ఉండవా చెప్పండి? మీ పర్సనల్ లైఫ్ను బట్టి ఉంటాయో ఉండవా? అప్పుడు మనం దేవుని దగ్గరికి రావాలా వద్దా? వచ్చేం చేయాలి? ప్రభువా నన్ను క్షమించి ప్రభువా, బలహీనుడిని అయిపోయాను, బలహీనురాలని అయిపోయాను. ఇది అలవాటుగా మారకూడదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇది అలవాటుగా మారితే అది మన తప్పవుతుంది. ఏదో మొత్తానికైతే నువ్వు పడిపోయావు, పడిపోయిన వ్యక్తి వచ్చి క్షమాపణ అడగకూడదు? అడగాల లేదా దేవుణ్ణి? ప్రభువా నన్ను క్షమించి ప్రభువా, నేను నిజంగా ఈరోజు 5 ఏళ్ల కిందట నీకు చాలా పెద్ద మాట ఇచ్చాను, ఒక 2 ఏళ్ళు బాగానే ఉన్నాను, 3వ సంవత్సరం కొంచెం బలహీనున్నాను ప్రభువా, నన్ను క్షమించి నన్ను బలపరచు, ఇంకొకసారి ఆ తప్పు చేయకుండా నేను నీ వాక్యానికి దగ్గరగా ఉంటాను, సహవాసంలో ఉంటాను. ఏదో మనం చెప్పుకోవడం, ఏదో చెప్పుకుంటాం. చెప్పుకోవాలా లేదా అది చెప్పండి మీరు ఫస్ట్. ప్రార్థన చేయాలా లేదా? ఒప్పుకోవాలా లేదా? వీళ్ళు చెప్పేది ఏంటంటే నువ్వు అనక్కు అంటున్నారు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి నేను పాపిని ప్రభు అనకు, నేను పాపం చేశాను ప్రభు అనకు. అలా అనడం వల్ల దేవుడు ఫీల్ అయిపోతాడు. ఏమంటాడట? నేను ఆ రోజే అడిగాను కదా, నేను ఎందుకు ప్రతిసారి నా దగ్గరకు వచ్చి నేను పాపిని అంటావేంటి? ఆ రోజే గడిగేశాడంటే ఏం గడిగాడు ఆ రోజు? ఫ్యూచర్ పాపాలు కూడా గడిగేశాడా? అసలు బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నువ్వు భవిష్యత్తులో చేయబోయే పాపాలు కూడా నేను ముందే గడిగేస్తున్నాను నాయన అని ఎక్కడ లేదే. సహకరించిన మీ ఇద్దరికి 100 వందనాలు. నీకేం బాకీ లేడు, అర్థమైంది కదా? వాళ్ళు కింద దిగిన తర్వాత 10,000 అంటే ఎంత ఈజీగా ఉంది, ఎంత సింపుల్గా ఉంది.
నేను అన్నాను, యేసు ప్రభు మన పాపాలన్నిటి కోసం చనిపోయాడు అన్నాను. నా ఉద్దేశం ఏంటి? ఆయన ఆ పాపాలన్నిటి కోసం, మన పాపాలన్నిటి కోసం ఆయన మరణించాడు అని అంటే, ఇప్పుడు ప్రపంచ ప్రజలందరికీ మనమే చెప్తున్నాం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను, ఆయన ప్రపంచ ప్రజలందరి కోసం మరణించాడు అని నేను ప్రకటించాను అనుకోండి, బయట సినిమా థియేటర్లో ఉన్నాడు, అవునా థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్, వెరీ గుడ్, నేను ఇప్పుడు చచ్చిపోయి పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటే కుదరదుగా. నేను ప్రకటిస్తున్న సువార్తగా ఆ వ్యక్తి స్పందించాలి. ఆలోచించండి, ప్రపంచ ప్రజలందరి కోసం యేసు ప్రభు మరణించాడని నేను చెబుతున్నప్పుడు, ఆయన రక్తము ఒక వ్యక్తి యొక్క పాపాలు కడగాలనంటే ఆ వ్యక్తి రావాలా లేదా, స్పందించాలా లేదా? ఇంట్లో కూర్చొని దారిలో రోడ్ల మీద తిరుగుతూ ఇష్టం వచ్చినట్టుగా బతికేస్తుంటే యేసు ప్రభు ఆ వ్యక్తి కోసం కూడా మరణించాడనేది నిజమైనా? మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు భయంకరమైనటువంటి విచ్చలవిడిగా తిరుగుతున్నటువంటి ఒక వ్యక్తి ఎవరైతే బయట ఉన్నారో ఇప్పటికీ, ఆ వ్యక్తి కొరకు కూడా మరణించాడనేది నిజమైనప్పటికీ ఆ వ్యక్తికి ఇంకా రక్తం అంటుకోలేదు. రక్తం అంటుకుంటే కదా పాపాలు కడిగేది. ఆ రక్తం ఈయనకు అంటుకోవాలంటే ఆ వ్యక్తి రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు తిరగకుండా రావాలి ప్రభు దగ్గరికి. సిలువ నొద్దకు వస్తే కదా రక్తం అంటుకునేది. సిలువలో చిందించబడిన రక్తం అందరి కోసం. సిలువలో చిందించబడిన రక్తం ఎప్పుడూ ఉంది, ఎప్పుడు అవైలబుల్గా ఉన్నటువంటి ఆ రక్తం దగ్గరికి రావాలి. అప్పుడు కదా రక్తం అంటుకునేది. అప్పుడు కదా ఆ రక్తం యొక్క ఎఫెక్ట్ మన జీవితం పైకి వచ్చేది. కనుక యేసుక్రీస్తు ప్రభు మనందరి కోసం మరణించాడని బైబిల్లో ఎక్కడైతే వచనాలు ఉంటాయి అవి తీసుకొని ఆల్రెడీ మరణించాడు, మనందరి పాపాలు కడగబడ్డాయని ఇష్టం వచ్చినట్టుగా వక్రీకరించి వ్యాఖ్యానించడం ఏంటి? కాసేపట్లో మనము బల్ల కార్యక్రమంలోకి వెళ్తాం. రొట్టె తీసుకునే ముందుగా, పానీయం తీసుకునే ముందుగా మీరు ప్రార్థన చేసుకొని తీసుకుంటారా, ప్రార్థన చేయకుండా తీసుకుంటారా? అలా తీసుకునేటప్పుడు ఒకవేళ ఎక్కడైనా కూడా మీరు పొరపాటు చేసి ఉంటే దాని విషయమే ప్రభువుని క్షమాపణ అడగరు. ఏ పాపాన్ని, ఏ బలహీనతను ముందు పెట్టి అడుగుతారు దేవుణ్ణి? బ్యాప్టిజం తీసుకోవడం కంటే ముందు పాపాలని ఇప్పుడు చెప్తారా? బ్యాప్టిజం తీసుకున్న తర్వాత నిన్న మొన్న చేసిన పాపాల గురించి ప్రభు దగ్గర మొరపెడతారా? చేయమని చెప్పట్లేదు ఇక్కడ. నేనేమైనా పాపం చేయమని చెప్తున్నాను? ఇక్కడ చేయకూడదనే చెప్తున్నాను. పాపాలు చేయకూడదు, విశ్వాసాలు చేయకూడదు. ఎందుకంటే మన విశ్వాసం పేరే పరిశుద్ధ విశ్వాసం, అతి పరిశుద్ధ విశ్వాసం. మన విశ్వాసం పేరే పరిశుద్ధమైనదైనప్పుడు, మన పాపాలు కడిగిన వాడే పరిశుద్ధుడైనప్పుడు మన జీవితం కూడా పరిశుద్ధంగా ఉండాలి. అది సాధ్యం. ఎలా? మనం ఆయనతో ఉండాలి, ఆయన వాక్యంతో ఉండాలి, ప్రార్థనతో ఆయనతో కనెక్ట్ అయి ఉండాలి, మంచి సహవాసంలో ఉండాలి. అట్టి రీతిగా మనం పాపము చేయకుండా బ్రతకొచ్చు అనే కరాఖండిగా చెబుతున్నాం. అలా చెబుతున్నాం కదా అని మీకేం పర్లేదు, మీరు ఎలాగైనా ఉండండి, మీరు భయపడకండి, అసలు దేవుని దగ్గరకు వచ్చి ఎప్పుడు కూడా ప్రభువా నేను పడిపోయాను, ప్రభువా నేను బలహీనుడిని అయిపోయానని మాత్రం ఎప్పుడు చెప్పకండి చెప్పాను అనుకోండి, ఇది ఎక్కడిది? ఇదే. ఒకసారి పడిపోతే ప్రభు దగ్గరకు వచ్చి నేను క్షమాపణ అడగకూడదు అంటారేంటి? పడిపోకూడదు అనేది కరాఖండిగా చెబుతుంది బైబిల్. ఒకవేళ పడిపోతే, అది పాయింట్ ఇక్కడ. కనుక ఇక్కడున్న మీరు కానీ నేను కానీ ఎప్పుడైనా దేవుని దగ్గరకు వచ్చి దేవా నన్ను క్షమించు ప్రవ్వా అని అడిగితే, మనం అడుగుతున్నది బాప్తిస్మం కంటే ముందు చేసిన పాపాలను బట్టి కాదు అడిగేది, క్షమించు ప్రవ్వా అని. బాప్టిజం తీసుకున్న తర్వాత ఈ మధ్య కాలంలో ఒకవేళ బలహీనమైంటే దాని గురించి అడుగుతున్నాం, అడగాలి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 14వ వచనంలో చెబుతున్నది, ఒక్క అర్పణ చేత. యేసుప్రభు 10 అర్పణలు ఏం చేయాల, ఒకటే. ఆ ఒక్క అర్పణ చేత ఆయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. అంటే ఈరోజు ఒక వ్యక్తి బ్యాప్టిజం తీసుకుంటే ఆ వ్యక్తి పాపాలన్నీ కడగబడ్డాయి కనుక, ఆ వ్యక్తి చేసిన పాపాలన్నీ కడగబడ్డాయి కనుక సదాకాలమునకు ఆ పాపాలు కడుగబడినట్టే. ఇందాక నేను చెప్పా కదా, 10,000 తీర్చేశాను, ఇంకా ఎప్పుడు కూడా 10,000 ముచ్చట ఎత్తకూడదు. ఆ 10,000 ముచ్చట ఇచ్చిన వ్యక్తి అడగకూడదు ఇక, ఎందుకంటే అది చెల్లించబడింది కనుక. ఎక్స్క్యూజ్ మీ,
ఇద్దరు వ్యక్తులు వచ్చారు కదా ఇప్పుడు, జయరాజ్ అండ్ గణేష్. ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి. 10,000 నేను తీర్చేశాను జయరాజ్ది, రేపటి నుంచి ఇంక అప్పే చేయలేదు అనుకోండి. కాసేపు రేపటి నుంచి నేను అప్పే చేయలేదు. అప్పే చేయకపోతే ఏమైనా భారం ఉంటుందా? రుణ భారం ఏమైనా ఉంటుందా? అప్పు చేస్తే కదా ఇప్పుడు వచ్చేది భారం. మళ్ళీ ఇప్పుడు అప్పు చేయకుండా ఉండే అవకాశం జయరాజ్కు ఉందా లేదా? ఉంది. అప్పుడు అప్పు చేయకుండా ఉన్నాడు అనుకోండి, హ్యాపీ. ఆ అప్పునే ఇప్పుడు పాపం అంటున్నాను. నా పాపాలన్నీ నిన్న కడగబడిన తర్వాత, నా పాపాలన్నీ నిన్న కడుగబడిన తర్వాత, ఈ రోజు నుండి నేను పాపమే చేయకుండా బతికే అవకాశం నాకుంది. అలా నేను పాపమే చేయకుండా బతికేస్తున్నాను అనుకోండి, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. పాపమే చేయకుండా బతకాలి అని బైబిల్ కరెక్ట్గా బలంగా విశ్వాసులకు చెబుతోంది. మళ్ళీ పాపమే చేయకుండా బతకాలని విశ్వాసులకు బలంగా బైబిల్ చెబుతోంది. ఆ బైబిలే ఒకవేళ నువ్వు పడిపోతే చచ్చినట్టు మళ్ళీ ప్రభు దగ్గరకు క్షమాపణ అడగాల్సిందే, మార్చుకోవాల్సిందే, జాగ్రత్త పడాల్సిందే. అప్పుడెప్పుడో ప్రభు క్షమించేశాడు కదా అని ఇష్టం వచ్చినట్టుగా ధీమాగా బతకడానికి వీలు లేదు. అక్కడికి వెళ్దాం, కాసేపట్లో అక్కడికి వెళ్దాం, ఆ మ్యాటర్ దగ్గర కూడా వెళ్దాం. దానికంటే ముందుగా మీకు ఎంతమందికి హెబ్రీ పత్రిక 10:14 అర్థమైపోయింది? ఆయన పరిశుద్ధులను ఆయన ఒక్కర్పణ చేత పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడంటే అర్థం ఏంటి? సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడనంటే, నువ్వు ఎప్పుడైతే ఆయన బలి దగ్గరకు వస్తావో, నువ్వు పరిశుద్ధపరచబడతావో, నువ్వు చేసిన పాపాలన్నీ సదాకాలమునకు ఏమైపోతున్నాయి? మాఫీ అయిపోతున్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ వచనాన్ని తీసుకొని నువ్వు 5 ఏళ్ల కింద బ్యాప్టిజం తీసుకున్నా, 4 ఏళ్ల కింద చేసిన పాపాలు, 2 ఏళ్ల కింద చేసిన పాపాలు, 6 నెలల కింద చేసిన పాపాలు, ఈరోజు చేసిన పాపాలు, రేపు చేసిన పాపాలు, వారం తర్వాత చేసే పాపాలు, అవన్నీ కూడా సదాకాలమునకు మాఫీ చేయబడుతున్నాయి. వెళ్ళిన అడ్వాన్స్ యేసుప్రభు మొత్తం తీర్చేశాడని అప్లై చేస్తున్నారు. మీరు చెప్పండి, ఆ అప్లికేషన్ కరెక్టా అని అడుగుతున్నా నేను. చెప్పండి, అడుగుతున్నాం. ఎందుకంటే బైబిల్ ఎవడి సొత్తు కాదు, ఇది మేమే చెప్పాలి, మా దగ్గరే ఉండాలనేది ఏం లేదు. మన ప్రశ్న ఏంటో, మనం దేన్ని ఖండిస్తున్నామో, దేని విషయమే నిలబెట్టి అడుగుతున్నామో మీ అందరికి ఒక క్లారిటీ ఉందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ వినండి. ఈ పాయింట్ లైవ్లో ఉంటుంది, తర్వాత మెయిన్ ఛానల్లో అప్లోడ్ కూడా అవుతుంది. మళ్ళీ వినండి. హెబ్రీ పత్రిక 10:14 వచనాన్ని వీళ్ళు వక్రీకరిస్తున్నారు, సంబంధం లేని దానికి అప్లై చేస్తున్నారు. అమాయకులైన వారు భలేగుంది. అంతే కదా, నువ్వు రేపు చేయబోయే అప్పు కూడా ముందే చెల్లించబడిందంటే ఇంకా క్రెడిట్ కార్డు ఉన్నట్టే. అంతే కదా, వెళ్ళి స్వైప్ చేయడమే అంతే. నీ అకౌంట్లో ఫుల్ బ్యాలెన్స్ ఉంది, వెళ్ళి వాడుకో అన్నట్టుంది. ఇది నీ అకౌంట్లో ఫుల్గా నింపేశాను, వెళ్ళి వాడుకో అంటే అర్థం ఏంటి? క్షమాపణ అనేటువంటి ఒక బ్యాలెన్స్ అనేది నీ అకౌంట్లో ఫుల్ ఉంది, సరిపోతుంది. వారం వరకు నీకు అది సరిపోతుంది, నెల వరకు సరిపోతుంది, నీ జీవితాంతం సరిపోతుంది. అసలు యేసు ప్రభు రక్తాన్ని తీసుకొని ఎక్కడికి అప్లై చేసేసి వీళ్ళు జబ్బలు జరుచుకుంటున్నారు చూడండి. ప్రపంచంలో ఈరోజు ఈ దుర్బోధను చాలా గొప్పగా ప్రపంచమంతా విస్తరింపజేస్తున్న వ్యక్తులలో ఒక ఆయన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈయన పేరు ఆక్సో పార్క్. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది, కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి. చాలా మాట్లాడొచ్చు, కానీ ఈరోజు కొంత తీసుకొని మాట్లాడదాం. ఎందుకు ఆయన తీసుకొని వస్తున్నానంటే, ఎందుకు ఆయన తీసుకొని వస్తున్నానంటే, ఆయన శిష్యులే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారు కనుక. మన 2 తెలుగు రాష్ట్రాలలో ఉండేటువంటి బోధను మోస్తున్న అనేక మంది ఈయన గారి శిష్యులే. అందుకే వాళ్ళ గురువు గారిని తీసుకొని వస్తున్నాను.
చూద్దాం, చూపించి ఒకసారి. ఆయన పెద్ద ఆయన ఉన్నాడే, ఆయనే సుమారు 80 సంవత్సరాలు పైబడిన వయసు ఉంటుంది ఆయనకి. సౌత్ కొరియాలో ఆయన. నన్ను కూడా ఇన్సెట్లు ఏమైనా చూపిస్తావా సార్? నా మీద అటాక్ చేయాలి మరి. ఈ రోజు నుంచి వీళ్ళ శిష్యులకంతా నేను టార్గెట్ అవుతాను, ముందే చెప్తున్నాను. చూడండి, స్టార్ట్ అవుతుంది వీళ్ళతో. ఈ దుర్బోధను ప్రపంచవ్యాప్తంగా బలంగా తీసుకొని వెళ్తున్నటువంటి పేరుమోసిన ప్రపంచ స్థాయి బోధకులలో ఈయనొకడు. ఆయన పేరు ఆక్సో పార్క్. మన 2 తెలుగు రాష్ట్రాలలో ఈయనకు ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉన్నారు. రైట్, నేను ఆయనేం అగౌరవపరచట్లేదు. ఆయన వయసులో నాకంటే చాలా పెద్దవాడు. ఆయనను ఎక్కడ కూడా నేనేమనట్లా. కానీ ఆయన వాక్యాలను వక్రిస్తున్నటువంటి తీరుని మీ ముందు ఇప్పుడు నేను చూపించబోతున్నా. కొన్నిటిని మాత్రమే ఉన్న టైంలో. ఆయన బోధ ఏంటో మీకు చూపిస్తాను కాసేపట్లో, విందురు కానీ. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఈరోజు మీరు చూడబోయేటువంటి వీడియోలో కొన్ని నిమిషాలు మాత్రమే ఆయన తీసుకున్న వచనం. రోమపత్రిక 3 చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మనందరికి బాగా తెలిసింది. నేను ఒప్పుకుంటున్నా, మీరు ఒప్పుకుంటున్నారు, ఆయన కూడా అదే అంటాడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. బాగానే ఉంది. కానీ అందరూ పాపం చేస్తున్నారు. కానీ అందరి పాపాల నిమిత్తం కింద ఏం జరుగుతుంది? 24వ వచనం చూద్దాం. కాబట్టి నమ్మువారు, ఎవరైతే యేసుప్రభువుని నమ్ముతారో, అది మ్యాటర్. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. 23వ వచనంలో అందరూ కోల్పోవచ్చున్నారు, దేవుడు అనుగ్రహించి మహిమనని కనబడుతుంది. కానీ నమ్మేవారు ఎవరైతే ఉన్నారో, విశ్వసించేవారు ఎవరైతే ఉన్నారో, వారు ఆయన కృపచేతనే, దేవుని కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఆ మాట అండర్లైన్ చేయండి కాసేపు. ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఆ మాట ఉందా? ఇప్పుడు ఆయన దాన్ని తీసుకొని 23వ వచనంలో సమస్య ఉంది, కరెక్టే. 24వ వచనంలో పరిష్కారం ఉంది చూడండి అంటున్నాడు. నేను అదే అంటున్నాను. 24వ వచనం పరిష్కారం ఉంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారానే విమోచనం ఉంది. ఆయన రక్తంలో కడుగబడినప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఎసర్ను నీతిమంతులుగా తీర్చబడంటే, ఇందాక నేను రుణమాఫీ ఆ నీతిమంతులుగా తీర్చబడడం అన్న దానినే నేను రుణమాఫీ అని అన్నాను. ఇప్పుడు పాయింట్, నీతిమంతులుగా తీర్చబడిన, నీతిమంతునిగా తీర్చబడినటువంటి ఒక వ్యక్తి బ్యాప్టిజం అప్పుడు నీతిమంతునిగా తీర్చబడినటువంటి ఒక వ్యక్తి ఆయన రక్తంలో కడుక్కున్న రోజున ఆ నీతి నిలబెట్టుకోవద్దు? అది అడుగుతున్నా నేను. ఆ నీతిని, ఆ పరిశుద్ధతను, ఆ రక్షణను నిలబెట్టుకోవాలా లేదా మీరు చెప్పండి అంటున్నాను. మళ్ళీ నిలబెట్టుకోవాలా లేదా? రైట్. ఆ వ్యక్తి నీతిమంతునిగా తీర్చబడిన తర్వాత దారి తప్పితే, తొలగిపోతే, విశ్వాస భ్రష్టుడైతే, గడిచిన వారం ఏం మాట్లాడుకున్నాం? విశ్వాసులు భ్రష్టులు కాగలరా? కాగలరు అని చెబుతుందా బైబిల్? కాలేరని చెబుతుందా? నేను అదే అడుగుతున్నాను. నీతిమంతులుగా తీర్చబడుచున్నారు అని 24వ వచనం ఉన్న 24వ వచనంలో ఏదైతే ఉందో దాన్ని అయ్యగారు హైలైట్ చేశారు. ఈ పాస్టర్ గారు హైలైట్ చేసింది ఏంటి? 24వ వచనంలో నీతిమంతులుగా తీర్చబడుచున్నారు అని ఉంది కదా. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారనే వచనం 23వ వచనంలో ఉంది కదా మాట. అందరూ ఎందుకు 23వ వచనాన్ని చూస్తున్నారు? 24వ వచనం కూడా చూడాలి కదా అని అంటున్నారు. కరెక్ట్. 24వ వచనం చూద్దాం. 24వ వచనంలో ఏముంది? నీతిమంతులుగా తీర్చబడుచున్నారు, ఉచితముగా కృపచేతని కనబడుతుంది. ఎస్, కరెక్టే. కానీ నీతిమంతులుగా తీర్చబడుచున్నారు అనేటువంటి మాట తీసుకొని మీరు ఒక వ్యక్తి జీవితకాలానికి మీరు అప్లై చేయగలుగుతున్నారా అని అడుగుతున్నాను. ఎలా చేస్తున్నారని అడుగుతున్నాను. క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా, క్రీస్తు యేసు నందలి విమోచనం ఎలా దొరుకుతుంది మనకు? ఆయన రక్తం వలన. ఆయన రక్తంలో మనం కడుగబడిన తర్వాత వారానికో, 10 రోజులకో, 6 నెలలకో, 5 ఏళ్లకో నువ్వు మళ్ళీ ఒకవేళ పడిపోతే, దారి తప్పితే, ఆర్ యు స్టిల్ రైచస్? ఇప్పటికి నువ్వు నీతిమంతుడేనా? పాపంలోనికి వచ్చేసావు, పాపంలో పడిపోయావు. పాపంలో పడిపోయిన తర్వాత పాపంలోనే నువ్వు ఉండి చనిపోతే
అప్పుడెప్పుడో నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు అన్న మాట తీసుకొని ఈ ఈ ఈ ఫేజ్ ఆఫ్ లైఫ్కి కూడా నువ్వు అప్లై చేస్తావా అని అడుగుతున్నాను నేను. ఒకసారి ఆయన ఏం చెప్తున్నాడో చూద్దాం. ప్లే ఇట్ ప్లీజ్. 성경을 읽으면서 But one day as I read the Bible, 나는 죄인이라고 생각했는데 I thought I'm a sinner, 하나님 나를 의롭다는 but God was telling me you're justified. 하나님하고 ఇంగ్లీష్ రాదు, సో ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ ఆయన తన లాంగ్వేజ్లో చెబుతాడు, ట్రాన్స్లేటర్ ఇంగ్లీష్లో చెబుతాడు, నేను మీకు తెలుగులో చెప్తాను. అది ఇప్పుడు పిక్చర్. ఓకే, మీరు అలర్ట్గా ఉండాలి. ప్లే ఇట్ ఫ్రమ్ ద బిగినింగ్. 성경을 읽으면서 But one day as I read the Bible, 나는 죄인이라고 생각했는데 I thought I'm a sinner, 하나님 나를 의롭다는 but God was telling me you're justified. 하나님하고 내가 싸우면 If I fight against God, 이길 수 있을까요? would I be able to win? 없어요. Of course not. 아주 죄인인데요. God, I'm a sinner. 하나님 의롭다는 God says you are justified. 로마서 3장 23절인데 It's Romans chapter 3 verse 23. 모든 사람이 죄를 범했으면 하나님의 영광에 이르지 못하다. For all have sinned and come short of the glory of God. 근데 24절은 전혀 달랐습니다. But verse 24 says complete otherwise. 의롭게 됐다. It says I'm justified. And 의롭게 됐다. What? I'm justified? 정말 믿어도 돼? Is it okay to believe this? 하나님의 말씀인데. But it's the word of God. 하나님 의롭다면 의로운 거 If 아니야? God says I'm justified, then I am justified. 그래서 내가 하나님하고 싸워서 So, fighting with God, 이길 수는 없었습니다. there's no way I could win. 난 죄인입니다. I'm a sinner. 너 의로워졌어. God says you are justified. 그런데 내가 하늘 싸울 수가 없었어. But I couldn't fight against God with that. 하나님이 의롭다면 If God says I'm justified, then yes I do. 로마서 3장 23절 읽어줬어. I read to him Romans. విన్నారుగా ఆ పోర్షన్. 23절 రోమాపత్రిక 3:23 తీసుకురంటే ఆయన గురించి ఆయన అంతకుముందు చాలా పెద్ద ఇంటర్వ్యూ, అది 40 నిమిషాల పైగా ఉన్నటువంటి ఇంటర్వ్యూ అది. అందులో నుంచి మనకి ఏది అవసరమో అది తీసుకొని చూపిస్తున్నాను ఇప్పుడు. అలాగని ముందు వెనకల సందర్భాలు కట్ ఏం చేయట్లా, నీట్గా ఏ పాయింట్ అయితే మనకు అవసరమో ఆ పాయింట్ తీసుకొని మాట్లాడుతున్నాను. తర్వాత నన్ను ఎవరైనా దీన్ని పట్టుకోవాలనుకుంటే ఆయన ఇంటర్వ్యూ మొత్తం చూడండి, తర్వాత నేను ఎక్కడైనా తప్పు చెప్పానేమో నన్ను అడగండి, తర్వాత అది వేరే సంగతి. ఆయన ఏం చెప్పుకొచ్చాడంటే, ఆ ఇంటర్వ్యూ తీసుకుంటున్నటువంటి ఆ సోదరిమణి ఎవరైతే ఉన్నారో, అయ్యగారు మీ బ్యాక్గ్రౌండ్, మీ నేపథ్యం చెప్పండి, మీ హిస్టరీ చెప్పండి అని అడిగితే ఆయన చెప్పాడు, నా చిన్నతనంలో మేము చాలా పేదరికంలో మగ్గిపోయాము, ఆకలితో అలమటించాము. ఆకలితో అలమటించినటువంటి నేను నా స్నేహితులతో కలిసి దొంగతనాలు చేశాను. బంగాళదుంపలు అంటే ఆలుగడ్డ, యాపిల్స్, తర్వాత వీట్ గోధుమలు, ఇవన్నీ మేము దొంగతనం చేసి మా కడుపు నింపుకునేవాళ్ళం. అయితే దొంగతనం చేసి కడుపు నింపుకుంటున్నాం కానీ ఆకలిని తట్టుకోలేక ప్రతిరోజు నాకు ఆ పాప భారం అయితే ఉండేది. ఏమని, అయ్యో నేను తప్పు చేస్తున్నాను కదా అనేటువంటి ఒక భారం ఉండేది. అది ఆయన దానికంటే ముందు చెప్పినటువంటి విషయం. అయితే ఈ పాప భారము నుండి, అపరాధ భారము నుండి నేను ఎలా బయటపడాలి అని నేను ఎంత ప్రయత్నించినా ఆ గిల్టీ ఫీలింగ్ మాత్రం నాకు పోలేదు. ఒకరోజు నేను బైబిల్ చదవడం మొదలుపెట్టాను. బైబిల్ చదవడం మొదలు పెడుతుంటే నాకు రోమపత్రిక 3:23 కనబడింది. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఆ తర్వాత కింద 24వ వచనం కూడా చదివితే, నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు అనే మాట చూసేసరికి, దేవుడు నాయనా యు ఆర్ జస్టిఫైడ్ అంటే నువ్వు నీతిమంతులుగా తీర్చబడ్డావని నాతో మాట్లాడుతున్నాడు. అక్కడ ఉంది కదా నీతిమంతులుగా తీర్చబడుతున్నావని, నువ్వు నీతిమంతులుగా తీర్చబడ్డావు నాయనా అని నాతో మాట్లాడుతున్నాడు. లేదు ప్రభువా నేను పాపిని నేను అంటున్నాను. లేదు నాయన నువ్వు తీర్చబడ్డావు నీతిమంతుడుగా దేవుడు అంటున్నాడు. లేదు నాయన, లేదు దేవా నేను పాపిని నేను అంటున్నాను. అలా మా ఇద్దరి మధ్య వచ్చినప్పుడు ఒక పాయింట్కి వచ్చేసరికి నాకు అర్థమైపోయింది, నో, దేవుడు నన్ను నీతిమంతుడుగా తీర్చిన తర్వాత నేను దేవునితో ఫైట్ చేయడం ఏంటి? కరెక్టే, దేవుడు చెప్పిందే కరెక్ట్ అని నేను నిర్ధారించుకున్నాను. 100% కరెక్టే, నేను కూడా కరెక్టే అంటున్నాను. ఎప్పుడు? పూర్వం నేను హింసకుడును, దూషకుడును, హానికరుడును, పాపులలో ప్రధానుడును అన్నాడా లేదా పౌలు గారు? మరి ఆయన కూడా మారు మనసు పొందాడా లేదా? ఆయన కూడా పశ్చాత్తాపం పొందాడా లేదా? రైట్, యేసు ప్రభుని స్వీకరించాడా లేదా? ఇప్పుడు పౌలు గారిని యేసుక్రీస్తు ప్రభు క్షమించేశాడు. ఏ పాపాలు క్షమించాడు? ఆయన ప్రభువును అంగీకరించేంత వరకు చేసిన పాపాలన్నిటినీ క్షమించేశాడు. అది ఎంత ఘోరమైన పాపమైన. నన్ను క్షమించాడు కదా అని పౌలు గారు, యేసుప్రభు నన్ను క్షమించాడు కదా అని క్షమాపణ దొరికిన తర్వాత బైబిల్ గ్రంథంలో ఆయన చాలా జాగ్రత్తగా తన విషయంలో వ్యవహరించినట్టుగా బైబిల్లోని వచనాలు కనబడతాయా? లేదు. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత కూడా నేను ఒకవేళ పడిపోతే అవి కూడా ముందే ఆయన మాఫీ చేసేసాడన్న
థీమ్ ఏమైనా పౌలు గారి మాటల్లో కనపడుతుందా? లేదు కదా. ఇప్పుడు ఆక్సో పార్క్ గారు ఆయన చేసిన ఒక మంచి పని, ఆయన చేసిన ఒక పెద్ద పొరపాటు కూడా ఇక్కడ నేను చెప్పాలి. నేను నిన్ను క్షమించాను నాయనా, నీ పాపాలు క్షమింపబడ్డాయి అనగానే తనలోని అపరాధ భారం అంతా దిగిపోయి ఫ్రీ అయిపోయాను అన్నాడు. దేవునికి స్తోత్రం, బాగానే ఉంది. కానీ దాన్ని తీసుకొని ఆయన పరిచర్యలో, ఆయన బోధలలో ఒక వ్యక్తి బాప్తిస్మము పొందిన తర్వాత కూడా చేస్తున్న పాపాలకు కూడా ఈ మాటను తీసుకొని అప్లై చేసి, దేవుడు నిన్ను నీతిమంతులుగా తీర్చబడితే నువ్వెందుకు దేవుని దగ్గరకు వచ్చి దేవా నేను పాపిని, దేవా నేను పాపిని, దేవా నేను పాపిని ఎందుకంటున్నావు అంటే, ఎందుకంటున్నావు అని అడగడం మొదలుపెట్టాడు. వినేటోడికి ఇది ఎంత బూస్ట్, ఇది పెద్దయ్య గారే చెప్పేశారు. నేను ఇప్పుడు చేసిన పాపాలను కూడా దేవుడు అప్పుడే శిలువలో నన్ను క్షమించేశాడు అనేటువంటి ఫీలింగ్లోనికి ఈయన బోధలు విని అనేక మంది జారిపోయారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ పాయింట్ని ఆయన హైలైట్ చేస్తూ చెప్పడం మొదలుపెట్టాడు. ఏ పాయింట్ని? ఇదే వాక్యాన్ని తీసుకొని దేవుడు నేను నీతిమంతుడిగా తీర్చేశాడు అన్న దానిని అప్లై చెయ్యని ఫేజ్కి, అప్లై చెయ్యకూడని ఫేజ్కి ఆయన అప్లై చేసేసాడు. ఫేజ్ అనే పదం మాట్లాడుతున్నాను ఇక్కడ. ఫేజ్ అంటే జీవితంలో బాప్తిస్మం కంటే ముందటి జీవితం ఒక ఫేజ్, బ్యాప్టిజం తర్వాత ఒక జీవితం ఇంకొక ఫేజ్. అంతేనా కదా? బాప్తిస్మము మునుపు, బాప్తిస్మం తర్వాత, ప్రభువును అంగీకరించక మునుపు, ప్రభువును అంగీకరించిన తర్వాత. రోమపత్రిక 3:24 నువ్వు భవిష్యత్తులో చేయబోయే పాపాలకు కూడా అప్లై అవుతుందని మనం చెప్పొచ్చా, వివరించవచ్చా, వ్యాఖ్యానించవచ్చా అని ఇంకొకసారి మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. ఎనీబడి? ఆయన చేసేది అదే. రోమపత్రిక 3:24 లాంటి వచనాలు తీసుకుని, అదొకటే కాదు, ఇంకొకటి చూపిస్తాను ఇప్పుడు. ఎంత పెద్దగా తప్పులో కాలేసాడో మీకు చూపిస్తాను ఇప్పుడు. రోమపత్రిక 3:24 లాంటి వచనాలు తీసుకొని భవిష్యత్తులో చేయబోయే పాపాలకు కూడా అప్లై చేసేసాడు. ఈయనే కాదు, ఈయన లాంటి బోధకులందరూ చేసేది ఇదే. కంటిన్యూ. ఒక నిమిషం. అఫ్కోర్స్ ఒకనొక ఇది ఎందుకు చూపిస్తానో చెప్తాను. గానా అనేటువంటి దేశానికి ఒక ప్రెసిడెంట్ గారు ఒకరోజు ఈయన దర్శించినప్పుడు నాకు భయం వేస్తోంది, నేను పాపిని, ఇంకొక 5 రోజుల్లో చనిపోతానని నాకు అనిపిస్తోంది, ఎందుకో నేను ఇంకా పాపి అనేటువంటి మాట నన్ను తినేస్తోంది అని ప్రెసిడెంట్ గారు అడిగినప్పుడు ఈయన ధైర్యం చెప్పాడు. ఏం లేదండి, మీరు ఎందుకు అనుకుంటున్నారు పాపి అని? మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఆల్రెడీ జడ్జ్మెంట్ ఇచ్చేశాడు మీ విషయంలో దేవుడు. యువర్ జస్టిఫైడ్, యువర్ రైచస్ అని బైబిల్లో ఉంది, చూస్తారా అని అనేసరికి చూపించమనేసరికి ఆ ప్రెసిడెంట్ గారికి ఆయన రోమపత్రిక 3:24 చూపించి, చూసారా బైబిల్లో ఉంది నువ్వు నీతిమంతులుగా తీర్చబడ్డావు, బైబిల్లో నువ్వు నీతిమంతులుగా తీర్చబడ్డావు అనేసరికి ఆ మాట ఆయనకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ ప్రెసిడెంట్ గారికి హ్యాపీగా దాన్ని స్వీకరించాడు. తర్వాత కొద్ది సమయానికి కొన్ని గంటలు ఆయన చనిపోయాడు. వాళ్ళ భార్య కూడా ఈ అయ్యగారికి థ్యాంక్స్ చెప్పింది. ఏమని? మా ఆయన హ్యాపీగా వెళ్ళిపోయాడు ప్రభు దగ్గరికి, మీకు థ్యాంక్స్ అండి అయ్యగారు అని చెప్పింది. అఫ్కోర్స్ చనిపోయే ముందు ఒక వ్యక్తికి ధైర్యం చెప్పాడన్నంత వరకు ఓకే. చనిపోయే ముందు ఒక వ్యక్తికి మానసికంగా మంచి బలాన్ని ఇచ్చాడు, కరెక్టే. కానీ ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఆ సందర్భాన్ని తీసుకొని, అంటే ఆ ప్రెసిడెంట్ గారితో ఆయన మాట్లాడుతున్న సందర్భముల్లో రోమపత్రిక 3:24 మాత్రమే కాకుండా ఆ అధ్యక్షునికి ఇంకొక వచనాన్ని చూపించి కూడా ఈయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ వచనం కోసమే ఇది చూపిస్తున్నాను ఇప్పుడు. దేశ అధ్యక్షునితో ఏం మాట్లాడాడో ఇప్పుడు చెబుతున్నాడు. చెబుతూ ఆ వ్యక్తికి ఈయన ఏం చూపించాడో చెబుతున్నాడు. ఇప్పుడు రోమపత్రిక చూపించాలని మాట్లాడుతున్నాడు. అది మొత్తం విందాం, తర్వాత నేను మాట్లాడతాను. ప్లే. 3 verse 23. 모든 사람이 죄를 범했으면 하나님의 영광에 이르지 못하다. For all have sinned and come short of the glory of God. 근데 24절은 전혀 달랐습니다. But verse 24 says complete otherwise. 의롭게 됐다. It says I'm justified. 의롭게 됐다. What? I'm justified? 정말 믿어도 돼? Is it okay to believe this? 하나님의 말씀인데. But it's the word of God. 하나님이 의롭다면 의로운 거 If 아니야? God says I'm justified, then I am justified. 그래서 내가 하나님하고 싸워서 So, fighting with God, 이길 수는 없었습니다. there's no way I could win. 난 죄인입니다. I'm a sinner. 너 의로워졌어. God says you are justified. 그런데 내가 하늘 싸울 수가 없었어. But I couldn't fight against God with that. 하나님이 의롭다면 If God says I'm justified, then yes I do.
로마서 3장 23절 읽어줬어요. I read to him Romans chapter 3, verse 23. 모든 사람이 죄를 범하였으며 하나님 영광 이르지 못하다. For all have sinned and come short of the glory of God. 다 죄를 지었습니다. Everybody has sinned. 근데 너무 안타까운 것은 But the unfortunate thing is, 사탄이 많은 사람에게 Satan, to many people, 23절은 아는데 people know verse 23, 4절은 아는 사람 거의 없어요. but almost nobody knows verse 24. 우리에게 중요한 건 The important thing to us is, 3절도 중요하지만 verse 23 is important, 4절이 더 중요해요. but verse 24 is more important. 이 4절에 뭐라고 기록되냐면 In verse 24, it says 의롭게 됐다. that you are justified. 의롭게 됐다는 거. That you are justified. Amen. 누가? Says who? 하나님이. Says God. Yes. 싸웠죠. So I fought. 하나님 전 죄인입니다. God, I'm a sinner. 너 의로워. God says, no, you're 저 justified. 죄를 But 지었는데요. I've committed sins, God. 너 의로워. No, you're justified. 죄를 많이 I 지었어요. committed lots of sins. 너 의로워. You are justified. 성경이 정확히 얘기했습니다. The Bible was so clear. 다음에 뭐라고 말하냐면 And then it says, 그리스도 예수 안에 있는 구속으로 말미암아 through the redemption that is in Christ Jesus, 하나님의 은혜로 by the grace of God, 값없이 freely, 네가 아무것도 한 일 없이 without any work of your own, Amen. 의롭다 하심을 얻은 자. you have been justified, it says. 내가 하나님하고 싸울 수 없잖아요. I can't fight against God. 하나님 의롭다면 의로운 If 것이 God says I'm justified, I am 아니면 난 righteous. 죄인입니다. Oh, I'm a Yes. sinner, God. 싸울 수가 없어요. I cannot fight with God like that. 싸우다 저는 하나님께 져요. As I fought, I'm defeated by God. 내 생각이 옳아요? 하나님 말씀이 옳아요? Are my thoughts right or the word of God right? 하나님 말씀이 The 옳죠. word of God is right. 나는 죄인입니다. I'm a sinner. 너는 의로워. God says you're justified. 난 죄인입니다. I'm a sinner. 너는 의로워. Oh, you're justified. 싸움이 안 되는 겁니다. It's no fight. 하나님은 의롭다고 그랬어요. If God says I'm just, రైట్ రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనములో ఏదైతే మీరు నీతిమంతులుగా తీర్చబడుచున్న నమ్మువారు, మళ్ళీ చెబుతున్నా, నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు అని ఎక్కడైతే ఏదైతే ఉందో అదే మాటే, అలాంటి మాటే మనకు 1 కొరింథీ పత్రికలో కూడా ఉంటుంది కానీ వివరించాడు ఆయన. ఇప్పుడు అదే చెప్పింది. నేను 1 కొరింథీ 6వ అధ్యాయం కూడా చూపించాను, అందులో కూడా ఇది ఒకసారి చూడండి అని చూపించడం జరిగిందని చెప్తున్నాడు ఆయన. ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 6వ అధ్యాయము ఆయన చెప్పిన వచనాలను ఒకసారి తీద్దాం. కొరింథీ 1 పత్రిక 6వ అధ్యాయము 10-11 వచనములు. 10-11 యాక్చువల్ 9 నుంచి ఉంటుంది, మనం 10-11 వచనాలు ఆయన అన్నాడు కనుక అక్కడ నుంచి చూద్దాం. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అనుంది కదా. రైట్, కింది మాట, మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి అన్నాడు. మళ్ళీ ఇక్కడ అంతే. రోమాపత్రిక 3:24 ఏమన్నాడు, 1 కొరింథీ 6:11లో కూడా నీతిమంతులుగా తీర్చబడితిరి. ఆల్రెడీ జడ్జ్మెంట్ అయిపోయింది, మీరు నీతిమంతులు అయ్యారు. నీతిమంతులు అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేంటి, మీరు దేవుని దగ్గరకు వచ్చి నేను పాపిని ప్రభు అంటారేంటి అనేది వీళ్ళ బోధ. మనం అడుగుతున్నాం, ఇంతగా అక్కడ ఉన్నటువంటి వచనాన్ని మీరు దేనికి అప్లై చేస్తున్నారు? నీతిమంతులుగా తీర్చబడితేనేటువంటి మాట ఏ ఫేజ్ ఆఫ్ లైఫ్కి మీరు అప్లై చేస్తున్నారు చెప్పండి. దొంగలైనా, లోబులైనా, త్రాగుబోతులైనా, దూషకులైనా, దోచుకుని వారైనా, వీళ్ళు ఎవరైనా సరే ఒకప్పుడు మీరు అలా ఉంటిరి, ఇప్పుడు క్రీస్తు యేసు నందు మీరు నీతిమంతులుగా తీర్చబడితిరి అంటే దాని ఉద్దేశం ఏంటి? ఈ పౌలు గారి ఉద్దేశం ఏంటి? బ్యాప్టిజం కంటే ముందు మీ బతుకులు అట్లుండేవి, బాప్తిస్మ కార్యక్రమం మందు ప్రభువుని మీరు స్వీకరించిన తర్వాత మీరందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడ్డారు అనేనా? ఇప్పుడు మీరు తాగినా నీతిమంతులే, రేపు మీరు దొంగతనం చేసినా నీతిమంతులే, ఎల్లుండి మీరు ఒకరిని లేపేసినా నీతిమంతులే, పాపే అని మాత్రం అనుకోకండి అని చెబుతున్నాడా? బోలియే, మీరు నీతిమంతులుగా తీర్చబడితిరి అంటే టిల్ ద టైమ్ ఆఫ్ బ్యాప్టిజమా, ఈవెన్ ఆఫ్టర్ ద టైమ్ ఆఫ్ బ్యాప్టిజమా అని అడుగుతున్నాను చెప్పండి. టిల్ ద టైమ్ ఆఫ్ బ్యాప్టిజం. 6 నెలల కింద బ్యాప్టిజం తీసుకొని నిన్న వారం దొంగతనం చేశాడనుకోండి, దొంగతనం చేసిన వ్యక్తి ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చి, దొంగతనం చేసిన వ్యక్తి ఇప్పుడు వచ్చి, 6 నెలల కింద బ్యాప్టిజం తీసుకున్న వ్యక్తి వారం కింద దొంగతనం చేసి ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చి, దేవా నేను తప్పు చేశాను అంటే, నేను వేదిక మీద నిలబడి ఎందుకునైనా ఆ మాట అంటున్నావు, నీకు 1 కొరింథీ 6:11 తెలీదా, రోమాపత్రిక 3:24 తెలీదా అని చెప్పాలి. ఇప్పుడు ఎంత ఘోరంగా అప్లై చేస్తున్నారు వీళ్ళు. సరే అనుకుందాం కాసేపు. ఒక వ్యక్తి
జీవిత కాలమంతా చేస్తున్నా చేయబోయే పాపాలకు కూడా యేసు ప్రభు యొక్క రక్తం ఆల్రెడీ చిందింపబడింది అని అనుకుంటే ఇక్కడ సందర్భం అదే అని అనుకుంటే రోమాపత్రిక 3:24 కానీ 1 కొరింథీ 6:11 కానీ మీరు నీతిమంతులుగా తీర్చబడితిరి అనేటువంటి మాట తీసుకొని బ్యాప్టిజం నువ్వు ఎప్పుడో తీసేసుకున్నావు కనుక, రక్తంలోని జీవితం కడగబడింది కనుక ఈరోజు చేసిన తప్పులు, రేపు చేసిన తప్పులు, ఎల్లుండి చేసిన తప్పులు కూడా నో ప్రాబ్లం అనేదే పౌలు గారి ఉద్దేశం అయితే 10-11 వచనాలు చదివిన మనం 12 నుండి కూడా చదివి చావద్దు. ఏముందో చూద్దాం ఒకసారి. 12 నుంచి ఏం చెప్తున్నాడో చూద్దాం. 12 నుండి ఏం చెప్తున్నాడో చూద్దాం. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నియు చేయదగినవి కావు. ఈ మాట ఎందుకు చెప్తున్నాడు మరి? ఆలోచించండి, ఈ మాట ఎందుకు చెప్తున్నాడు? నీతిమంతులుగా తీర్చబడితే అని పైన చెప్పిన ఆయన అన్నీ మనం చేయకూడదనే ఇన్స్ట్రక్షన్ ఎందుకు ఇక్కడ? ఏదో జరుగుతోంది అక్కడ, సంఘానికి ఏదో విషయం చెబుతున్నాడు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ నేను దేని చేతను లోపరుచుకొనబడనొల్లను. అంటే ఏది కూడా నన్ను జయించకూడదు, ఆ జాగ్రత్త నాకు ఉండాలి. నెక్స్ట్, భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి, దేవుడు వాటిని నాశనము చేయును. శరీరాన్ని దేనికి పడితే దానికి వాడితే ఏముంటుందో చెబుతున్నాడు. నెక్స్ట్ మాట, దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభు నిమిత్తమే. ఈ మాట ఎందుకు చెప్పాలి? నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళతో ఈ ముక్క ఎందుకు చెప్పాలని అడుగుతున్నా నేను. 10వ వచనం చూపిస్తారు, 11వ వచనం చూపిస్తారు, 12, 13 ఏం చేద్దాం? 13వ వచనం ఏం చెప్తున్నాడు? దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభు నిమిత్తమే. ప్రభు దేహము నిమిత్తమే. నీ దేహం ప్రభు కొరకు ఉండాలి, జారత్వం కోసం కాదు. నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళతో ఎందుకు చెప్పాలి ఈ మాట? ఎందుకు చెప్పాలో చెప్పనా? కొరంతి సంఘములో జారత్వము చోటు చేసుకుంది కనుక. కొరంతి సంఘములో జారులు తయారయ్యారు కనుక. చూద్దాం కింద. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? ఈ ప్రశ్న ఎందుకు అడగాలి? నీతిమంతులుగా తీర్చబడిన వారిని మాట ఎందుకు అడగాలి? మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేదునా? తెలుగు వచ్చిన ఎవరికైనా ముక్క చాలా ఈజీగా అర్థమైపోతుంది. అది ప్రాబ్లం ఉన్న వారితో ఈ మాట చెబుతున్నాడా? ప్రాబ్లమే లేని వాళ్ళతో ఈ మాట చెబుతున్నాడా? అరగంట క్రితం అమ్మ స్నానం చేయించి బిడ్డకు చక్కని బట్టలేసి బయటికి వెళ్తే బురదలో దొల్లొచ్చాడు. ఏమంటుంది? ఇది బురద కాదు నాయన, అరగంట కింద నీకు మైసూర్ శాండిల్తో కదా నేను చేయించింది, ఇది బురదనే కాదు. అరగంట కింద నువ్వు స్నానం చేసినది ఇప్పుడు నీకు అలానే ఉంది. ఏ కంపు నహి హై ఇంపు హై అనింది అనుకోండి, అంటుందా? లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వదు. అరగంట కిందట స్నానం ఎందుకు చేయించాడు నీకు? అరగంట క్రిందట స్నానం ఎందుకు చేయించా నీకు? బురదలో తొలడానిక? పౌలు గారు అదే. నీతిమంతులుగా మీరు తీర్చబడ్డారు, గుర్తులేదు మీకు? పరిశుద్ధ పరచబడ్డారు, గుర్తులేదా మీకు? ఒకప్పుడు మీ బతుకులు అవి. చూద్దాం పైన 9వ వచనం నుంచి. అన్యాయస్తులు దేవుని రాజ్యంకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. చెప్పడం స్టార్టింగే జారులు. ఆ మాట ఎందుకు చెప్పాడు? వీలైతే మీరు పైన 6వ అధ్యాయంలో ఉన్నాం. 5వ అధ్యాయంలో మొదటి వచనం చదవండి ఒకసారి. 5వ అధ్యాయంలో మొదటి వచనం. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. క్షమించండి. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వం అన్యజనులలోనైనా జరగదు. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే కానీ మీరు ఎంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు.
అత్యంత భయంకరమైనటువంటి చర్య, అత్యంత భయంకరమైనటువంటి కార్యం ఈ సంఘంలో జరుగుతుంటే ఒకడు చేస్తున్నాడు, మిగిలిన వాళ్ళు చేయి కొడుతున్నారు. ఒకడు చేస్తున్నాడు, మిగిలిన వాళ్ళు చూస్తున్నారు. ఒకడు చేస్తున్నాడు, మిగిలిన వాళ్ళను ఏమీ అవ్వలేదు, ఏమీ కాలేదు అన్నట్టుగా చీమ కుట్టినట్టు కూడా కాకోకుండా సంఘాన్ని నడిపించే పెద్ద మనుషులు మీరు. 5వ అధ్యాయం నుంచి సందర్భం చూస్తే లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తున్నాడు అక్కడ. స్నానం చేయించిన తర్వాత బురదలు ఎట్లా ఆడావరా అని అమ్మ అడిగినట్టుగా మీ జీవితాలు ఆయన రక్తంలో కడుగబడిన తర్వాత మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారు మీరు? అది కదా కాంటెక్స్ట్ ఇది. ఆ ఒక్క ముక్క తీసుకొని ఫైట్ చేస్తారా? ఆ ఒక్క ముక్క తీసుకొని భయంకరమైనటువంటి దుర్బోధ, దరిద్రబోధ తీసుకొని ప్రజల్ని ఎత్తిన రుద్దే ప్రయత్నం చేస్తారు వీళ్ళు. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని వేశ్య యొక్క అవయములుగా చేయుదునా? అదెంత మాత్రము తగదు. వేశ్యతో కలుసుకొని వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభుతో కలుసుకొని వాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. అప్పుడు వీళ్ళందరూ ఏమనాలి? మా మనోభావాలు దెబ్బతింటున్నాయండి. ఏంటి అలా రాస్తారు పత్రిక మీరు? మేము నీతిమంతులుగా తీర్చబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత మాకేంటి ఈ మాటలు చెప్తారు? ఇంకెవరికైనా చెప్పుకోండి అని అన్నారు వీళ్ళు. వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తుంటాడు ఈ కొరింథీయులకు. మామూలు వార్నింగ్లు కాదు ఇవి. 18వ వచనం, జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమ పరచాల్సిందంతే. మీరు ఇంత చదివిన తర్వాత మీకు సందర్భం ఏం చెబుతోంది? ఇలాంటి తుచ్చమైనటువంటి బతుకులు మీకుంటే దేవుని రాజ్యంలో మీరు అడుగు పెట్టలేరు ఆయన చెబుతోంది ఏంటి? 10వ వచనంలో చివరి మాట, వీళ్ళెవరు కూడా దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఒకప్పుడు మీ బతుకులు అలా ఉండేవి, తర్వాత మీరు మారారు, ప్రభు దగ్గరకు వచ్చారు, నా మాటలు విని మీ జీవితాలు కడుక్కున్నారు, నీతిమంతులుగా తీర్చబడ్డారు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఏంటి సంఘం ఇలా అయిపోయింది అని అడుగుతున్నాడు ఆయన. నీతిమంతులుగా తీర్చబడ్డారు అన్న ఒక్క ముక్క తీసుకొని నువ్వు నీతిమంతుడు నువ్వు ఎవ్వడికి పడితే వాడికి సర్టిఫికెట్లు ఇవ్వడమే. You are righteous. You are justified. Who is justified? How is he justified? ప్రెసిడెంట్ గారితో ఏం చెప్పాడు కదా ఇందాక. ప్రెసిడెంట్ గారితో ఏం చెప్పాడు కదా. నాకు భయం వేస్తుంది, నేను పాపాలు చేశానంటే, నువ్వేం చేయలేదు నాయన పాపాలు, నువ్వు నీతిమంతులుగా తీర్చబడ్డావు, నువ్వు నీతిమంతులు తీర్చబడ్డావు అంటే ఆయన మనశ్శాంతికి వెళ్ళిపోయాడు. ఆయనకి ఎలాంటి తీర్పు వచ్చిందో మనకు తెలియదు, వదిలేద్దాం. ఒక ఆవిడ వచ్చిందంట ఆయన దగ్గరికి. మా ఆయన 24 గంటలు తాగుతున్నాడండి. మా ఆయన 24 గంటలు ఇంటికి వెళ్తే చుట్టూ బాటిల్సే, మందు సీసాలే. అప్పుడు అయ్యారు ఈయనే ఆక్సో పార్క్ గారు ఆమెతో చెప్పారట, రేపు ఉదయం మీ ఆయన తీసుకొని రా అని. ఆయన వచ్చాడు. అప్పుడు ఈ పెద్ద ఆయన అడిగాడు, ఏంటి సంగతి అని అంటే, అప్పుడు ఆయన అన్నట, అయ్యగారు తప్పు, నేను పాపిని అన్నాడు. అనేసరికి అయ్యగారు ఏం చేశారు? ఎవడన్నాడు నువ్వు పాపని? ఎవడన్నాడు పాపని? నువ్వు నీతిమంతుడు అని చెప్పడం మొదలుపెట్టాడు. ఆయన అంటున్నాడు, తాగిన ఆయన ఆల్రెడీ ఈయన దగ్గరకు వచ్చేటప్పుడు కూడా మందు కొట్టే వచ్చాడట. అది కూడా చెప్పాడు ఈయన. మందు కొట్టొచ్చిన ఆయన అయ్యగారితో మాట్లాడుతుంటే, మందు కొట్టొచ్చిన ఆయన అంటున్నాడు నేను పాపినని, ముందు కూర్చున్న ఆయన అంటున్నాడు నువ్వు నీతిమంతుడని. ఆ ఇంటర్వ్యూ మొత్తం చూడండి. ఆ ఇంటర్వ్యూ మొత్తం చూస్తే మందుబాబు గారి భార్య గారు వచ్చి మా ఆయన మందు కొడుతున్నా అంటే తీసుకొని రమ్మని చెప్తే ఆయన ఏం చేశాడు? నేను పాపినని చెప్తుంటే కాదు నువ్వు నీతిమంతుడు ఈయన అంటాడు. నేను పాపిని అంటే కాదు నువ్వు నీతిమంతుడని. అలా 20 నిమిషాలు ఆర్గ్యుమెంట్ జరిగిందట. ఈయన నువ్వు నీతిమంతుడు 20 నిమిషాలు చెప్పేసరికి నేను నీతిమంతుడు కదా అని అప్పుడు ఆయన మారిపోయినందుకు దేవునికి స్తోత్రం. ఎందుకంటే నువ్వు మంచోడు నీతిమంతుడు అని 20 నిమిషాలు చెప్పేసరికి మరి నేను నీతిమంతుడు కదా, ఇలా బతికితే ఎలా అని చెప్పేసి ఆయన మారిపోయాడు. ఆయన ఆ మందుబాబు కాస్త పాస్టర్ అయ్యాడని కూడా చెప్పాడు. అందుని బట్టి కూడా దేవునికి స్తోత్రం. నేను తీసుకుంటున్న పాయింట్ ఏంటంటే ఒక తాగుబోతుని చూసి
ఆ వ్యక్తితో నువ్వు నీతిమంతుడు అని చెప్పాలా? పౌలు గారు చెప్పినట్టుగా ఒకప్పుడు ఈ అలవాటు నీకు లేదు, ఒకప్పుడు నువ్వు వీటన్నిటిని మానేసావు, ఒకప్పుడు నీ జీవితం ప్రభులో కడగబడింది, రక్తంలో కడగబడిన తర్వాత ఆయన నిన్ను నీతిమంతుడిగా చేసిన తర్వాత మళ్ళీ నువ్వు మందుకు బానిసవడం అనేది కరెక్ట్ కాదు బ్రదరు. ఆలోచించు. దేవుడు నీకు ఉచితంగా రక్షణ ఇచ్చాడు, ఉచితంగా నీ పాపాలు కడిగాడు, ఎందుకు నువ్వు ఇలా దేవుణ్ణి బాధ పెట్టడం అని చెప్పి ఆ వ్యక్తిలో మారు మనసు రావడానికి మనము విషయం చెప్పి తీసుకొని రావాలా? నేను అనేది ఏంటంటే, ఒక వ్యక్తి మారు మనస్సు పొందడానికి నిజం చెప్పాలా, మసిపోయాలా? అబద్ధాలు చెప్పి మార్చాలా, ఉన్నది చెప్పి మారమని చెప్పాలా? ఆలోచించండి, మీరు చెప్పండి. కొరింథీ సంఘంలో ఇప్పుడు నేను చదివాను కదా, 5వ అధ్యాయం 6వ అధ్యాయం చదివాను. 5, 6 అధ్యాయాలు చదివిన తర్వాత కొరింథీ సంఘములో తప్పులు జరుగుతున్నాయని మీకు అర్థమైందా? తప్పులే లేవని అర్థమైందా? చెప్పండి. రైట్, తప్పులు జరుగుతున్నాయని తెలిసిన తర్వాత పౌలు గారు మీలో తప్పులున్నాయి, మారాలి అని చెబుతున్నాడా? తప్పులున్నాయి, జాగ్రత్త పడండి అని చెబుతున్నాడా? ఇంతకుముందు దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా మారిస్తే మళ్ళీ మీరు దారి తప్పారు, మళ్ళీ దారిలోకి రావాలని చెప్తున్నాడా? మీరు స్టిల్ నీతిమంతులే, పాపం చేయకండి, మీరు స్టిల్ నీతిమంతులే, పాపం చేయకండి అని చెబుతున్నాడని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీకేమర్థమైందో చెప్పండి. దేవుడిచ్చిన పరిశుద్ధతను మీరు పోగొట్టుకున్నారని చెబుతున్నాడు ఆ పౌలు గారు. ఇప్పటికీ మీరు పరిశుద్ధులే, జారత్వము చేస్తున్నా పరిశుద్ధులే, గనుక జారత్వం చేయకండి అంటున్నాడా? చెప్పండి. మీరు జారత్వం చేస్తున్నా పరిశుద్ధులే, జారత్వం చేస్తున్నా నీతిమంతులే, గనుక జారత్వం చేయకండి అని అంటున్నాడా? పరిశుద్ధులుగా కడుగబడిన మీరు ఎందుకు జారత్వం చేస్తున్నారు, మళ్ళీ మారి దారిలోకి రండి అని చెబుతున్నాడా అని అడుగుతున్నాను. ఏమర్థమైంది మీకు? అంతే కదా. దేవుడిచ్చిన పరిశుద్ధత మీరు పోగొట్టుకున్నారు. ఇది అన్యాయం. మీరు మీ సొత్తు గారు, మీ ఇష్టం వచ్చినట్టుగా మేము బతికేస్తామంటే కుదరదు. అన్నిటి యందు నీకు స్వాతంత్రం కలదు, కానీ అన్ని చేయదగినవి కావు. ఒకప్పుడు మీరు నీతిమంతులుగా తీర్చబడము కరెక్టే, ఇప్పుడు మీరు దారి తప్పారనేది కరెక్టే. మీరు దారిలోకి తిరిగి రావాలని ప్రకటిస్తున్న సువార్త కూడా కరెక్టే. అది పాయింట్. మీరు ఆలోచించండి. ఆయన మారాడు కనుక సరిపోయింది. నువ్వు నీతిమంతుడు, తాగొద్దు, నీతిమంతుడు అనేసరికి ఆ వ్యక్తి మారిపోయాడు కనుక బాగానే ఉంది. ఇంకొక కేసు వస్తుంది ఇప్పుడు. మందు కొట్టిన ఆయనే, అరగంట చెప్దాం నువ్వు నీతిమంతుడు, ఆయనే అంటున్నాడు నేను పాపిని అని. మనం అంటున్నాం నువ్వు నీతిమంతుడు, మంచోడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు అంటుంటే ఎలాగూ పరిశుద్ధుడనేగా నువ్వే చెప్తున్నావు కదా, వెళ్ళిపోతాడు మళ్ళీ కొత్త బట్టలు కొనుక్కొని. అవకాశం ఉందా లేదా చెప్పండి. యేసు ప్రభు శిలువలో మరణించాడు. ఆయన పలికిన మాటల్లో ఒక మాట సమాప్తమైనది అని అన్నాడా లేదా? ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. ఏం సమాప్తమైంది? జగత్తు పునాది వేయబడక మునిపే ఏ సంకల్పం అయితే ఉందో ఆ సంకల్పం అంతా ఇప్పుడు ముగించబడింది శిలువలో. అంతేనా? సమస్త మానవాళి కొరకు ఆయన బలి అవ్వడం అనేది సమాప్తమైంది. అది కదా అక్కడ పిక్చర్. అది తీసుకొని దేనికి అప్లై చేస్తారంటే వీళ్ళు, నేను గతంలో చేసిన పాపాలలోనే కాదు, వర్తమానంలో చేసిన పాపాలే కాదు, భవిష్యత్తులో నుంచి చేయబోయే పాపాలకు కూడా ఆయన ముందే ఫినిష్ చేసేసాడు. సమాప్తమైనది అనేది తీసుకొని దేనికి అప్లై చేస్తున్నా చూడండి. ఇందులో చూపిస్తాను నేను, అదే చెప్తాడు. యేసుక్రీస్తు ప్రభు శిలువలో బలి అయినప్పుడు నా భవిష్యత్తులో నేను చేయబోయే పాపాలకు కూడా ఆయన ముందుగానే మరణించి ఫినిష్ చేసేసాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. యేసుప్రభు ఇది సమాప్తమైనది అన్నాడు. ఆయన ఫినిష్ చేసిన తర్వాత నేను వచ్చి మళ్ళీ ఆయన దగ్గరకు వచ్చి ప్రభు ఈరోజు పడిపోయినంటానేంటి, ఒరే ఆల్రెడీ యువర్ సిన్స్ ఆర్ క్లెన్స్డ్ రా, ఆల్రెడీ ఫినిష్డ్ రా అని చెప్తారంట మనకి రివర్స్. సమాప్తమైనదంటదా? శిలువలో యేసుప్రభు వారు సమాప్తమైనది అనేటువంటి మాట నువ్వు భవిష్యత్తులో చేయబోయే పాపాలకు కూడా, ఒరే మనిషి 30 ఏళ్ళు ఉన్నవాడా, 25 ఏళ్ళు ఉన్నవాడా, 40 ఏళ్ళు ఉన్నవాడా, నువ్వు 50 సంవత్సరంలో చేయబోయే పాపాలను కూడా నేను ముందే కడిగేసి ఫినిష్ చేశాను రా అనా. ప్లే చేయండి సార్. 십자가에 못 박혔는데 Jesus was crucified. 죄인이라면 But if we're still sinners, 십자가는 실패했다니. that means the cross failed. Right. 왜 예수 십자가에 못 박으면 우리가 죄인이야? How could we be sinners if Jesus was crucified? 말이 안 되죠. That would be nonsense. యేసుక్రీస్తు ప్రభువారు నా కోసం బలైన తర్వాత నేను ఇంకా పాపినేంటి? చూసినట్లుంది సెంటిమెంట్.
ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ అది, సెంటిమెంటల్ ప్రజెంటేషన్ అది. యేసుక్రీస్తు ప్రభువారు నా కోసం మరణించిన తర్వాత నేను ఇంకా పాపినేంటి, ఆయన మరణించిన తర్వాత నా కోసం ఇంకా పాపినంటే అది నాన్సెన్స్ అంటున్నారు. అడుగుదాం సూటిగా, యేసు ప్రభు ప్రపంచ మానవాళి కొరకు మరణించాడు. ఎంత ఘోర పాపైన ఆయన దగ్గరకు వస్తే ఆ పాపాలన్నీ కడగబడతాయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎవడు అంటున్నాడు? నువ్వు కడిగిన తర్వాత, ఆయన నిన్ను కడిగిన తర్వాత నేను బుర్రలో దొర్లి నేను చాలా ఫ్రెష్గా ఉన్నాను, నా దగ్గర సువాసన వస్తుంది అని అంటావేంటి? అంతేనా? స్నానం చేసిన వాడు అరగంట తర్వాత బురదలో దొల్లి నా ఒంటికి అంటుకున్నది మైసూర్ శాండిల్స్ స్మెల్ అంటున్నాడు. ఏదో మంచిగా కూడా ఏదైనా సోప్ పేరు చెప్పండి, రెగ్జోనా, హమామ్. అరగంటకు ముందు నీ ఒంటికి ఆ సోప్ స్మెల్లే ఉంది, ఇప్పుడు లేదు. అప్పుడు నువ్వు ఫ్రెష్. ఇప్పుడు దొర్లిన నీవు, కంపంటించుకున్న నీవు సోప్ పేరు చెప్తావేంటి? అంతేనా? బురద అంటించుకున్నాడు, ఒరే నీకు బురద అంటుకుందిరా, కంపు కొడుతుంది అనుకుంటే నువ్వు సోపును తక్కువ అంచనా చేస్తున్నావు అన్నాడు. నువ్వు సోపును తక్కువ అంచనా చేస్తున్నావు, సోపును అవమానపరుస్తున్నావు, నాన్సెన్స్ అన్నట్టుంది ఇది. బైబిల్లోని భక్తులు మీరు కడగబడిన తర్వాత ఎలా పాపం అంటించుకుంటారు, మళ్ళీ ఎలా దుర్వాసనలోనికి, పంది బురదలోనికి దొర్లినట్టుగా కడుగబడిన పంది ఎలా దొర్లుతారని బైబిల్ ప్రశ్నిస్తుంటే, మీరు యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని తక్కువ చేసి చూపిస్తున్నారు, నాన్సెన్స్ అంటున్నారు వీళ్ళు. నాన్సెన్స్ మాట్లాడేది వీళ్ళు. ఒక తప్పుడు సిద్ధాంతాన్ని తీసుకొని చాలా చాలా గొప్ప బోధ అన్నట్టుగా ప్రకటిస్తుంది వీళ్ళు. మీరు చెప్పాలి ఏది నాన్సెన్స్. మళ్ళీ వినండి, సేమ్ వీడియో ప్లే చేయి. 제가 이 이야기를 많이 합니다. This is the word that I continuously 많은 share 교회 at many churches. 너무 단순한 It's 이야기인데 something said in the word. 네가 죄를 지었다. You have committed. 십자가에 못 박혔는데 Jesus was crucified. 죄인이라면 But if we're still sinners, 십자가 실패했다니. that means the cross failed. Right. 왜 얘는 십자가에 못 박고 우리가 죄인이야? How could we be sinners if Jesus was crucified? 말이 안 되죠. That would be nonsense. It's sins. 그러나 But 예수 ఒకవేళ కనుక నేను ఇంకా పాపిని అని ప్రభు దగ్గరకు వస్తే అప్పుడు సిలువ ఫెయిల్ అయిపోయినట్టే. సిలువ ఫెయిల్ అయిందా? మనం బురదలో తిరిగి పడి దొర్లి. చెప్పండి, మీలో ఎవరైనా కూడా బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఎప్పుడో ఒకసారి పడిపోయి ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని మీరు అడుగుతున్నప్పుడు మీ మనసులో సిలువ బలియాగం ఫెయిల్ అయిపోయిందన్న ఫీలింగ్ కలిగింది ఎవరికైనా? ఎలా కలుగుతుంది అసలు? ఎందుకు అనుకుంటాం సిలువ బలియాగం ఫెయిల్ అయిందని? నాకు బుద్ధి లేక, నాకు బుర్ర పని చేయక, నేనెళ్ళి పాపం అనే బురదను అంటించుకొని నీ సిలువ బలియాగం సరిగలేదు అందుకే నేను పాపం చేశానంటే ఎవడు అనడే? అట్లా ఎవడు అనడే? నెక్స్ట్ వీడియో ప్లే చేయండి, లాస్ట్ వీడియో. said in the word. 네가 죄를 지었다. You have committed sins. 그러나 But 예수님이 십자가에서 못 박혀. Jesus was Yes. crucified at the cross. 제가 영원히 끝나. Therefore your sins have been finished forever. 전 안 믿을 수가 없습니다. I could not believe. 제가 ఆ మాట మీకు అర్థమైందా? యువర్ సిన్స్ ఆర్ ఫినిష్డ్ ఫర్ ఎవర్, యువర్ ఫర్గివ్నెస్ ఇస్ ఫినిష్డ్ ఫర్ ఎవర్. అది ఒకసారి మళ్ళీ ప్లే చేయి, మరొకసారి ప్లే చేయి, స్టార్టింగ్. For your sins have been finished forever. 전 안 믿을 수가 없습니다. I could not believe. 제가 전 You have committed sins. 그러나 But 예수님이 십자가에서 못 박혀. Jesus was Yes. crucified at the cross. 제가 영원히 끝나. Therefore your sins have been finished forever. 전 안 믿을 수가 없습니다. I could not believe. 제가 이 이야기를 많이 합니다. This is the word that I continuously 많은 교회 share at many churches. 너무 단순한 It's 이야기인데 something so simple. 하나님이 어렵다고 그랬는데 God says you're justified. 죄인이라고 But 그래. people say, oh, I'm a sinner. 그래서 제가 그렇게 했다고 얘기했어요. And so this is what I said 어떤 목사님 모인 자리에서 at a gathering of many pastors. 어렵다고 I 그랬어요. said, I'm righteous. 깜짝 놀랐어요. Many of them were stunned. 목사 질문이 있습니다. Pastor, 질문이 question, 있습니다. they said. I
I said, go ahead. 죄 안 지었어요? Pastor, you never sinned? 죄 많이 지었다. I committed many sins. 거짓말 안 했어요? You never lied? 헤아릴 수 없이 I 많이. lied so much I can't 거짓말 안 count. 했어요? You never stole? 했다. I committed theft. 그러면 죄인이지 왜 의인이? Then you're a sinner. How could you be righteous? 무슨 얘기했어요? I smiled and I 그럼 said, 죄인인데 yes, I'm a sinner. 하나님이 의롭다. But if God says I'm justified, 하나님 재판장인. Amen. 내가 Amen. 100번 결정하는 것보다 more than me making the decision 100 하나님은 times, 중요하다. God makes the judgment once. 제일 중요한 건 More important thing is most important. 그분이 나를 의롭다. He said that I'm justified. 그럼 난 의로운 거. Then I am righteous. 그분이 나를 거룩하다. He says I'm sanctified. 난 더러운데도 I'm dirty, but 하나님이 거룩하다면 God says I'm sanctified. I am holy. 내 생각보다 More than my 하나님 thoughts. 앞에 더 높기 때문에. The word of God is higher. That's why. సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు సమాప్తమైనదని చెప్పిన తర్వాత నా పాపాలన్నీ ఒకేసారి అన్ని పాపాలు మొత్తం కడుగబడిన తర్వాత నేను దేవుని దగ్గరకు వచ్చి ప్రభా నేను పాపినని చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే బైబిల్ చెప్పింది రోమపత్రిక 3:24లో నువ్వు నీతిమంతులుగా తీర్చబడ్డావు. యు ఆర్ జస్టిఫైడ్ యు ఆర్ రైచస్ అని బైబిల్ చెబుతుంటే నేను పాపిని అని ఎందుకు అనుకుంటాను? అఫ్ కోర్స్ నాకు పాపం అంటుకొని ఉండొచ్చు కాక, కానీ స్టిల్ దేవుడు చెబుతున్నాడు యు ఆర్ రైచస్ అని. సో ఐఎమ్ రైచస్. బైబిల్ కంటే మించిందే ఉంది? బైబిలే చెప్పింది కదా నీతిమంతుడని. బైబిల్ ఎవరిని నీతిమంతుడు అనింది? మళ్ళీ పాపం అంటించుకున్నోడిని కూడా నువ్వు నీతిమంతుడు అనలేదు బైబిల్. పాపం అంటించుకున్న వాడిని నీతిమంతుడని బైబిల్ ఎక్కడ చెప్పలేదే. పాపాలు కడుగబడిన వారిని అనింది, నువ్వు నీతిమంతుడు అయ్యేవాడిని. అంతేనా కదా? పాపము కడుగబడిన వానితో అంటోంది బైబిల్ నువ్వు నీతిమంతుడని. కడుగబడిన తర్వాత అదే బైబిల్ చెప్పింది కదా కుక్క తన వాంతికి తిరిగినట్లును. చూద్దాం మళ్ళీ పేతురు గారి రెండవ పత్రిక 2వ అధ్యాయం. పేతురు గారి రెండవ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనము నుండి చూద్దాం. 20 నుంచి. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక యుండుటయే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించిన. ఎంత క్లియర్గా కనబడుతుంది బైబిల్. నువ్వు కడుగబడిన తర్వాత మళ్ళీ బురదలోకి వెళ్ళిపోయావు అంటుంది బైబిల్. తప్పంటుంది, ఖండిస్తోంది. యాకోబు పత్రిక, యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అసలు ఈ పత్రిక ఎవరికి రాయబడిందో చూద్దాం. మొదటి అధ్యాయం మొదటి వచనం. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయునది. యేసుక్రీస్తు ప్రభు పేరెత్తాడనంటే ఈ 12 గోత్రాల వారు, చెదిరిపోయిన 12 గోత్రాల వారు యేసుక్రీస్తు ప్రభును నమ్మినోళ్లే. ఎందుకంటే నమ్మని యూదులతో యేసుక్రీస్తు ప్రభు పేరెత్తేందుకు మాట్లాడతారు యాకోబు గారు? ఈ పత్రిక విశ్వాసులకు రాయబడింది, క్రైస్తవులకు రాయబడింది. క్రైస్తవులైన యూదులుగా ఉండి క్రైస్తవులైన వారికి రాయబడింది. వాళ్ళతో మాట్లాడుతూ 4వ అధ్యాయంలో 4వ వచనం చూద్దాం. 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగునని వీళ్ళకెందుకు రాస్తున్నాడు? వ్యభిచారులారా అని ఎందుకు పిలుస్తున్నాడు ఈ మాట? లోకముతో వ్యభిచారం, లోకముతో స్నేహం. వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు? యేసు ప్రభు రక్తంలో కడుగబడిన వారే. యేసు ప్రభు రక్తంలో కడుగబడి లోకములోకి జారిపోయిన వాళ్ళు. 8వ వచనం, అదే అధ్యాయం 8వ వచనం. 8వ వచనం చూద్దాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఆల్రెడీ వచ్చిన వాళ్ళే కదా ఇంతకుముందు. దేవుని యొద్దకు వచ్చిన వాళ్ళతో ఇప్పుడు కొత్తగా దేవుని యొద్దకు రండి అంటాడేంటి? వచ్చిన వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారు కనుక. అర్థమైంది పాయింట్? వచ్చిన వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారు కనుక. పాపులారా, అయ్యో పాపం వీళ్ళకి హైపర్ గ్రేస్ తెలియనట్టుంది. యాకోబు గారికి, పౌలు గారికి, యాకోబు గారికి డాక్టరీన్ సరిగ్గా తెలియనట్టుంది. యేసు ప్రభు రక్తంలో కడుగబడిన వారిని చూసి పాపులారా అంటాడేంటి? ఆ మాత్రం భయం లేకుండా అన్నావా? పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి.
ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ద్విమనస్కులారా అని ఎందుకని ఉంటాడో మీకు కొంచెం కామన్ నాలెడ్జ్, కామన్ సెన్స్ ఉపయోగించి చెప్పండి. ద్విమనస్కులారా అని ఎందుకని అంటాడు యాకోబు గారు? చెప్పాలి. ఒకప్పుడు మారు మనసు పొంది ఆయన దగ్గరకు వచ్చి ఇప్పుడు మళ్ళీ ఏం చేశారు? మనసు మార్చుకున్నారు. అందుకే వీళ్ళు ఏమైపోయారు? ద్విమనస్కులు. కడుగబడినప్పుడు బాగానే ఉంది మనసు, ఇప్పుడు మారింది. అర్థమైందా? బైబిల్లోని వచనాలను తీసుకొని ఎంత భయంకరంగా వక్రీకరించి నీతిమంతులుగా మీరు తీర్చబడితారనే మాటను తీసుకొని ఎక్కడ పడితే అక్కడ అప్లై చేసేస్తూ ఇదే సత్యబోధ, ఇదే సత్యవాక్యము. ప్రియమైన దేవుని వారలారా, వక్రీకరణ, దుర్బోధ, ఇది బైబిల్ వ్యతిరేకమైన బోధ. బైబిల్ పాపాన్ని ఖండించింది. బ్యాప్టిజం తీసుకొనని వారు పాపము చేసిన బైబిల్ ఖండించింది. బాప్తిస్మము పొందిన వాళ్ళు పాపం చేసిన బైబిల్ ఖండిస్తోంది. అవిశ్వాసులు పాపము చేసిన బైబిల్ ఖండిస్తోంది. విశ్వాసులు పాపం చేసిన ఖండిస్తోంది. అన్యులు పాపం చేసినా ఖండిస్తోంది. సమీపస్తులు పాపము చేసిన ఖండిస్తోంది. పరిశుద్ధుడైన దేవుడు పాపాన్ని సహించడు. పాపులకు ఆయన యొద్ద చోటు లేదు. చెడుతనంలో ఉన్నవారు ఆయనకు అసహ్యులు. ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి. నేను ఇంతసేపు చెప్పింది మనం పాపం చేయకుండా బతికే పరిస్థితి ఉండదు కనుక మీరు పాపము చేస్తారు చెయ్యండి అని చెబుతున్నానా? కాదు. మనం పాపము చేయకుండా బతకొచ్చు. ఎప్పుడు? అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉంటే. ప్రార్థన చేసుకోకున్నా పర్లేదు, మందిరానికి రాకున్నా పర్లేదు, మీరైతే సేఫ్ అని చెప్పేటోళ్ళు ఉన్నారు. అది మనం చెప్పట్లా. వాక్యానికి దగ్గరగా ఉంటే పాపానికి దూరంగా ఉంటాం. ప్రార్థనకు దగ్గరగా ఉంటే పాపానికి దూరంగా ఉంటాం. సత్యవాక్యానికి దగ్గరగా ఉంటే అపోస్తలుల బోధకు మనం పాపానికి దూరంగా ఉంటాం. సహవాసంలో ఉంటే పాపానికి దూరంగా ఉంటాం. పాపాన్ని జయించడానికి, పాపాన్ని మట్టి కరిపించడానికి, పాపాన్ని ఎడంకాలతో తొక్కడానికి మనము దేవునికి సమీపంగా ఉంటే చాలు. వాక్యానికి సమీపంగా ఉంటే చాలు. ఆయనతో సహవాసంలో ఉంటే చాలు. మనం సురక్షితంగా క్షేమంగా ఉంటాం. రోమాపత్రిక 3:24 కానీ, కొరింథీ మొదటి పత్రిక 6:11 కానీ, హెబ్రీ పత్రిక 10:14 కానీ, ఇలాంటి వచనాలు వాళ్ళు తీసుకుండేది. వచనాలు బైబిల్లో ఉండడం నిజం, సత్యం. వాటికి వీరిచ్చే వివరణ మాత్రం పచ్చి అబద్ధం, అసత్యం, వక్రీకరణ. నేనంటున్నానని కాదు, మీరు మనసు పెట్టి ఆలోచించండి. సత్యమో ఏ సత్యమో మీకు అర్థమవుతుంది. రొట్టెలోకి చేయి వేయబోతున్నాం, పానీయంలో చేయి వేయబోతున్నాం. భయంతో పుచ్చుకుందాం, నేను సేఫ్, తీసుకొని వేసేసుకుందాం, లోపల మింగేద్దామని కాదు. అది నెగ్లిజెన్స్, నిర్లక్ష్యం. భయముతో, భక్తితో, వినయముతో, విధేయతతో మనము దేవుని సన్నిధిలో ఇంకనూ మనలో ఏమైనా కూడా బలహీనతలు, లోపాలు మనల్ని జయిస్తుంటే ప్రభు సహాయాన్ని వేడుకుందాం. ప్రభువా నన్ను బలపరచండి, దేవా నన్ను బలపరచండి అని వేడుకుంటూ హృదయపూర్వకంగా భక్తిభావాలతో ఈ ప్రభు బల్ల పరిచర్యలో మనం పాల్గొందాం. వచ్చే వారం మరిన్ని సంగతులు మనం మాట్లాడుకుందాం. అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. రైట్. ఈరోజు ఈ సందేశానికి టైటిల్ రాసుకోవాలనుకుంటే కృపా సందేశాల శీర్షికలో 9వది దుర్బోధకుల వాక్య వక్రీకరణ అని రాసుకోండి. దుర్బోధకుల
వాక్య వక్రీకరణ అని రాసుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడు అయిన మహా గొప్ప దేవ, ఈ రాత్రి మీరు మాకు ఇచ్చినటువంటి కృపా సందేశాల శీర్షికలో 9వ భాగమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఎంత భయంకరంగా తండ్రి సత్యవాక్యాన్ని వక్రీకరిస్తూ, లేనిపోని వ్యాఖ్యానాలు వాటికిస్తూ అమాయకులను ఎలా దారి మళ్ళిస్తున్నారో నాయనా ఈరోజు మరికొన్ని మేము చూసాం. వినిన వారు ఎవరు కూడా ఈ మాటలలోని సారాంశాన్ని విస్మరించకుండా వారి మనసులో పెట్టుకొని బోధల విషయమై బహుజాగ్రత్త పడినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.